ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో నుండి, యావత్ భారతదేశంలో నుండి, మరి ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నుండి వీక్షిస్తున్న వారందరికీ కూడా హాయ్ ఫ్రెండ్స్. మరి నాకు మీరందరూ ఆప్తులే. కాబట్టి మిమ్మల్ని ఫ్రెండ్స్‌గా భావిస్తూ హాయ్ ఫ్రాండ్స్ అని ఈరోజు సంబోధించాలి అని అనిపించింది. గత కొద్ది రోజులుగా అలా అనిపిస్తుంది. ఆహ్, ఒకవేళ మరి ఫార్మల్‌గా వెల్కమ్ చెప్పాలంటే మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవెనింగ్. మరి నా హైందవ సోదరులందరికీ కూడా నమస్కారం అండి. సో, మనం చక్కగా ఈరోజు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మన టాపిక్‌లోకి ఈరోజు వెళ్ళిపోదాం. మన ఈరోజు టాపిక్ ఎఫ్‌సిఆర్‌ఏ. ఎఫ్‌సిఆర్‌ఏ వలన నష్టపోయేది ఎవరు? అసలు ఇందులో ఏమన్నా నష్టం ఉందా? లేదా లాభం ఉందా? ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లు మరి మన ప్రభుత్వము ఎంతో ఎంథూసియాస్టిక్‌గా, ఎంతో ఉత్సాహంతో మరి ముందుకు తీసుకొని రావాలి అనే సన్నాహాలు చేశారు. ఆ సన్నాహాలు జరిగాయి. మరి గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకున్నా కూడా, ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా అది యాక్ట్‌గా మారాలి అనంటే, అది దేశ శ్రేయస్సు కోసము అయ్యుండాలి. దేశ ప్రజల శ్రేయస్సు కోసము అయ్యుండాలి. అది అందరిని మెప్పించే విధంగా ఉండాలి అనేది కూడా మనకి ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఏంటండి ఎఫ్‌సిఆర్‌ఏ అంటున్నారు. అసలు ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఏంటి? దాని ఫుల్ ఫార్మ్ ఏంటి? అసలు ఈ ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి? అని క్వెషన్స్ కూడా మీ అందరికీ మీ మనసులో వచ్చి ఉండొచ్చు. సో, ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, అది ఆల్రెడీ 1974 నుంచి మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో 1974 నుంచి ఉన్న ఈ ఎఫ్‌సిఆర్‌ఏ అనే ఈ యాక్ట్ మనకి భారతదేశంలో లోపలికి బయట దేశాల్లో నుండి, మరి ముఖ్యంగా అమెరికా, కెనడా, తర్వాత లండన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాల్లో నుండి మన భారతదేశంలోకి ఏదైతే డబ్బు ఇన్‌కమింగ్ లోపలికి ఇండియాకి వస్తుందో, దాన్ని నియంత్రించి ఏవైతే మతపరమైన ఆర్గనైజేషన్స్, సంస్థలు ఉన్నాయో, ఆ మతపరమైన సంస్థలు గానీ, లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్‌జీఓస్ కానీ, లేవా కొన్ని ఏవైనా ఆర్ఫనేజెస్ కానీ ఏదన్నా ఉంటే, అంటే అనాథ శరణాలయాలు గానీ ఏవైనా ఉండుంటే, లేదా వృద్ధాశ్రమాలు, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, లేదా హాస్పిటల్స్, లేదా మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్, లేదా కాలేజెస్ లైక్ నర్సింగ్ వగైరా, లేదా ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్, ఇలాంటివన్నీ మరి చేయించడానికి మరి ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్‌కి, ఏదైనా సంస్థకి బయట దేశాల్లో నుండి డబ్బులు వస్తే, ఆ డబ్బుల్ని నియంత్రించే బిల్లు ఇది. ఇక్కడి దాకా మీకు చక్కగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అయితే ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్ ఏదైతే 2026లో తీసుకొచ్చారో, దానికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఈ 2026లో ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంట్‌లోకి తీసుకొని రావాలి అని ఏదైతే ప్రస్తావనలు జరిగాయో, లేదా జరుగుతున్నాయో, అప్పుడే దాని మీద ఎన్నో నిరసనలు, ఎన్నో మరి అడ్డంకులు వచ్చాయి. మరి ముఖ్యంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ ఎఫ్‌సిఆర్‌ఏ అనేది 1974 నుంచి ఉన్నప్పటికిని, దాన్ని ఆల్మోస్ట్ పూర్తిగా దాన్ని నిర్మూలించి 2010వ సంవత్సరంలో మన మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఒక మంచి ఎకానమిస్ట్, రైట్? హి ఈస్ ఎ బ్యాచిలర్ ఇన్ ఎకానమీ. He has a master's degree in economics,
అండ్ ఆల్సో హీ ఈజ్ అ డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్, రైట్? అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అండ్ యాక్ట్ వచ్చింది. ఇది ఒక మేజర్ అమెండ్మెంట్ అప్పట్లో 2010లో. ఇలా రావడం వల్ల ఎక్కువ అమౌంట్ ఇండియాలోకి రావడానికి, పెద్ద అమౌంట్ ఇండియాలో రావడానికి కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆ తర్వాత ఏదైతే ఒక నిర్ధారిత బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఉందో అక్కడ మాత్రమే వీళ్ళు అకౌంట్ తెరవాలి. అక్కడి నుంచి మాత్రమే ఈ లావాదేవీలన్నీ జరగాలి. సో ఈ మన 2010లో తెచ్చిన ఈ ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉందో యాక్ట్, దీని వలన ముఖ్యంగా మరి గట్టిగా చెప్పుకోవాలంటే కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు నష్టపోయారు, రైట్? సో అందుకనే కేఏ పాల్ గారు అంటారు, నా డబ్బులన్నీ బయట ఉండిపోయాయి, కొన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు నావి బయటే ఉండిపోయాయి అని. అంటే ఈ ఎఫ్సిఆర్ఏ వలనే, రైట్? ఎందుకంటే మన భారతదేశం నియంత్రిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత డబ్బు ఇండియాలోకి బయట నుంచి తీసుకొచ్చి మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఒకవేళ ఇక్కడ వ్యవహరిస్తే మరి మన దేశానికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు. సో ఇలాంటి ముందు చూపుతో చేసినది అది. అయితే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అనేది 2026లో అమిత్ షా గారు వారి ఆధ్వర్యంలో, వారు మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ బిల్ అనేది ఇంకా యాక్ట్గా మారలేదు. అయితే అంతకుముందే మరి ప్రతిపక్షంలో ఉన్నవారు స్టాప్ టార్గెటింగ్ ఎన్జిఓస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని మరి నిరసనలు పార్లమెంట్ హౌస్లోనే మకర ద్వారం దగ్గర చేయడం జరిగింది. ఈ ఫొటోస్ కూడా మీ కళ్ళెదురుగే కనపడుతున్నాయి, మీరు చూడవచ్చు చాలా క్లియర్గా. అటు తర్వాత ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 ఏదైతే ఉందో దానికి తమిళనాడు అసెంబ్లీ పాసెస్ యాంటీ ఎఫ్సిఆర్ఏ బిల్ రెజల్యూషన్. ఎవరు కూడా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది ఏదైతే రాబోతుందో లేదా తేవడానికి ప్రస్తావనలో పెట్టారో దాన్ని మనం ఆమోదించకూడదు అనే బిల్ కూడా అనే రెజల్యూషన్ కూడా వీళ్ళు చేసుకోవడం జరిగింది తమిళనాడులో. ఎందుకు అనేది మనం ముందు చూస్తాం. ఇది మరి ఇంటర్నల్గా మరి ప్రతిపక్షం వారు, మరి తమిళనాడు గవర్నమెంట్, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్లీ చూసుకుంటే మనకి అమెరికన్ కాంగ్రెస్ లో ఉన్న ఒక పెద్ద వారి పేరు రైలీ మూర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఒకసారి చూద్దాం. క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా సిన్స్ సెయింట్ థామస్ ది అపాస్టల్ ట్రావెల్ టు ద మలబార్ కోస్ట్ జస్ట్ డికేడ్స్ ఆఫ్టర్ ద రెజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానము తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే మరి మలబార్ కోస్ట్కి అపోస్తులుడైన తోమా గారు విచ్చేసి ఉన్నారు ఆ సమయంలోనే. బట్ డిస్పైట్ దిస్ లాంగ్ క్రిస్టియన్ హిస్టరీ, ఇంత మరి పురాతనమైన క్రైస్తవ చరిత్ర భారతదేశంలో ఉన్నప్పటికీ ఇండియాస్ పార్లమెంట్ ఈస్ కన్సిడరింగ్ అమెండింగ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ టు పర్మిట్ గవర్నమెంట్ టేక్ ఓవర్స్ ఆఫ్ చర్చెస్ అండ్ రిలీజియస్ చారిటీస్. ఈ చర్చీలు మరియు ఈ రిలీజియస్ చారిటీస్ ఏవైతే చారిటీ వర్క్స్ లైక్ మనకి ఆర్ఫనేజెస్ కానీ లేదా అనాథ శరణాలయాలు కానీ లేదా చారిటీస్ లైక్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని లేదా చర్చెస్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి అని చూస్తుంది. ఇది తప్పు అని రాస్తూ ఈ రైలీ మూర్ గారు ఏమన్నారంటే, దిస్ ఈజ్ అ క్లియర్ అటాక్ అగైన్స్ క్రిస్టియన్స్. ఇది డైరెక్ట్గా క్రిస్టియన్స్ మీద అటాక్. ఇది ఇఫ్ దిస్ బిల్ ప్రొసీడ్స్ ఇన్ దిస్ వే, ఒకవేళ ఈ బిల్లు ఏదైతే మీరు ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనకి అనుకూలంగానే ఒకవేళ ఈ బిల్లు ఇలాగ వస్తే ఇట్ వుడ్ బి అ పాయింట్ ఆఫ్ మేజర్ కన్సర్న్. మేము దీన్ని తప్పకుండా మరి దీన్ని పరిగణిస్తాం.
ఇన్ అవర్ బైలేటరల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇండియా. అంటే ఈ బైలేటరల్ రిలేషన్‌షిప్ ఏదైతే యూనిలేటరల్ కాదు. బైలేటరల్ అంటే ఇండియాతో ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో, ఇండియా నుంచి సామాన్లు అక్కడికెళ్తాయి. అక్కడి నుంచి సామాన్లు ఇక్కడికొస్తాయి. ఈ బైలేటరల్ రిలేషన్‌షిప్ ఏదైతే ఇండియాతో ఉందో, దీని మీద దెబ్బ పడుతుంది. మీరు గాని ఒకవేళ క్రిస్టియానిటీ మీద అటాక్ చేస్తే అనే విధంగా రైలీ మూర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మనకి న్యూస్‌లో గూడా చాలా సార్లు చాలా ఛానెల్స్‌లో మరి ఈ న్యూస్‌ని చాలామంది విని గూడా ఉండొచ్చు. యూఎస్ కాంగ్రెస్ మ్యాన్ రైలీ మూర్ హాస్ క్రిటిసైజ్డ్ ద ప్రపోజ్డ్ ఇండియన్ ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్స్. He even said FCRA bill is an attack on Christians and it can affect India's relations with the USA. రైట్? ఇవన్నీ ఇలా ఉండగా మరి ఇలాంటివన్నీ గూడా పోస్టులు నేను ఇంటర్నెట్ నుంచి తీశాను. నేను సొంతగా తయారు చేసినవేం గాదు. ఇండియా యూఎస్ టైస్ ఎట్ రిస్క్. భారతదేశం మరియు అమెరికా యొక్క అవినాభావ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి రిస్క్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ మ్యాన్ క్వెషన్స్ ఇండియాస్ ఎఫ్‌సిఆర్‌ఏ బిల్. యూఎస్ వార్న్స్ ఇండియా ఓవర్ ఎఫ్‌సిఆర్‌ఏ. ఇలాంటివి అన్నీ గూడా మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనకి జూలై 20వ తారీఖున మాన్సూన్ సెషన్ పార్లమెంటు మొదలైంది. లోక్‌సభ మరియు రాజ్యసభ 2 సభలలోనూ 2 హౌసెస్‌లోనూ మరి మనకి మీటింగ్స్ చట్టసభ మొదలైంది. అయితే మరి ఆల్మోస్ట్ ఎవ్రీ డే మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు గాని, మన హోమ్ మినిస్టర్ గారు గాని ప్రస్తుతం మన భారతదేశంలో జరిగిన లేదా జరుగుతున్న విషయాలను బట్టి వాళ్ళు కొన్ని విషయాలకై సమాధానం చెప్పవలసి ఉంది. పిల్లల మీద లాఠీ చార్జ్ చేయించడానికి లేదా పిల్లల మీద లాఠీ చార్జ్ జరగడానికి ముఖ్య కారకులు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? అది క్లియర్‌గా మాకు తెలియజేయాలి అని ప్రతిపక్షం వారు డిమాండ్ చేయడం. ఇది మరి ఈ ఢిల్లీ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్‌గా హోమ్ మినిస్ట్రీ అంటే అమిత్ షా గారి కింద ఉంది గదా! మరి లాఠీ చార్జ్ కోసం అమిత్ షా గారు ఆర్డర్ ఇచ్చారా? లేదా ఎవరిచ్చారు ఈ ఆర్డర్ అనేది క్వెషన్ వచ్చింది. ఒకవేళ అమిత్ షా గారు ఆర్డర్ ఇచ్చి ఉండుంటే అమిత్ షా గారు వెంటనే రిజైన్ చేయాలి. మన పిల్లల్ని కొట్టడానికి లేదా మన పిల్లల మీద టియర్ గ్యాస్ ఎయడానికి లేదా మన పిల్లల్ని మీద పెల్లెట్ గన్స్ ఉపయోగించడానికి. ఒకవేళ అమిత్ షా గారికి తెలీదు అనంటే అది తెలియకుండా ఉంది గాబట్టి మీరు ఇన్‌కాంపిటెంట్ కాబట్టి మీరు అది అలాగైనా రెసిగ్నేషన్ చేయాలి అనే డిమాండ్ ప్రతిపక్షాలు పెట్టాయి. అటు తర్వాత రామ్ మందిరం గురించి మనం డిబేట్ చేద్దామంటే దాని గురించి రాలేదు. మరి ఇథనాల్ విషయం గూడా మధ్యలో మాట్లాడారు కొంతమంది. సో, ఇలా ఇండియాలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ వీటికి సమాధానం మరి చెప్పడం రాకో లేదా ఏం చెప్పాలో తెలియకో నాకు తెలీదు గానీ, ఈ సెషన్ మొత్తము కేవలం నిన్న మరి వందే మాతర గీతం పాడడానికి మాత్రమే మోదీ గారు మరియు అమిత్ షా గారు జస్ట్ ఒక 2 లేదా 3 నిమిషాల కోసం పార్లమెంట్ సెషన్‌లోకి వచ్చి ఆ పాట పాడడం అయిపోయిన తర్వాత 60 సెకండ్స్‌లో పార్లమెంట్ మాన్సూన్ సెషన్ క్లోజ్ అయిపోయింది. ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ మరి ఏమైందండి? ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ తెస్తాము అని అన్నారు గదా! అంటే 12వ తారీఖు అంటే నిన్నగాక మొన్న 12వ తారీఖు ఆగస్టు 12వ తారీఖు దాన్ని జేపీసీ కింద ఇవ్వడం జరిగింది. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇందులో ఇట్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ 31 మెంబర్స్ 31 మంది ఎంపీలు అంటే బోత్ లోక్‌సభ అండ్ రాజ్యసభ నుండి 31 మంది ఉంటారు. ఈ ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ బై పాయింట్ దాన్ని వాళ్ళు చదివి, దాన్ని విశ్లేషించి, ఆ తర్వాత మళ్ళీ వీలైతే వీళ్ళే గ్రౌండ్‌లోకి వెళ్ళి ఆ ఎఫ్‌సిఆర్‌ఏ ద్వారా ఫారెన్ ఫండ్స్ ఏ సంస్థలైతే తీసుకుంటున్నాయో ఆ సంస్థలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? లేదా ఒకవేళ లైసెన్స్ రద్దయిపోయిన వారుంటే ఎందుకు లైసెన్స్ రద్దు అయిపోయాయి? ఏంటి? ఇవన్నీ కూడా ఆ పార్లమెంట్ కమిటీ ఒకటి అవన్నీ జతకూరుస్తుంది. అటు తరువాత పార్లమెంట్‌లో డిబేట్ జరిగిన తరువాత ఓటింగ్ సిస్టమ్‌తో ఈ ఎఫ్‌సిఆర్‌ఏ
బిల్ అనేది యాక్ట్‌గా మారుతుంది. సో, ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్‌గా దీన్ని పార్లమెంట్‌లోకి తేకుండా జేపీసీలోకి పెట్టడం జరిగింది. అయితే నేను ఇక్కడ మీకొక చిన్న కామెంట్‌ని ఒకదాన్ని చూపియాలనుకుంటున్నాను. ఒక చిన్న కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది. మీకు వస్తుంది చూడండి. ఆహ్, అర్పణ పల్లె అర్పణ గారు సిస్టర్ గారు పెట్టారు ఒక మెసేజ్. ఇక్కడ ఏమంటంటే బిల్ వాస్ సెంట్ టు జేపీసీ. క్యాథలిక్ చర్చ్, సీఎస్ఐ, సీఎన్ఐ అంటే సీఎస్ఐ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, సీఎన్ఐ అంటే చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. లూథరన్ అంటే ఏఈఎల్సీ కింద వస్తుంది. బ్యాప్టిస్ట్ చర్చ్ లీడర్స్ అలాంగ్ విత్ రావాలి ఇక్కడ. అలాంగ్ విత్ మిజోరాం సీఎం మెట్ హోమ్ మినిస్టర్. క్రైస్తవ పెద్దలు డిడ్ దేర్ జాబ్ అని పెట్టింది. నో 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 సిస్టర్, దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ద జాబ్. ఇప్పుడు ఎవరిని మీట్ అయ్యారు? హోమ్ మినిస్టర్ గారిని మీట్ అయ్యారు. ఎంతసేపు మీట్ అయ్యారు? ప్రాబ్లమ్స్ చెప్పారా? లేదా కేవలం ఒక లెటర్ ఇచ్చేసి వచ్చారా? ప్రాబ్లమ్స్ చెప్పడం వేరు, లెటర్ ఇచ్చి రావడం వేరు. ఎవరిని కలుస్తున్నారు అనేది కూడా చూడండి మీరు. అమిత్ షా గారు ఉన్నారు అక్కడ. హీ ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్. హీ ఈజ్ అ వెరీ టఫ్ గాయ్. హీ ఈజ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. అతను 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి మరి స్వయం సేవకుడిగా మరి ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. అటు తర్వాత ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఆయన పనిచేశారు. అటు తర్వాత మెయిన్ స్ట్రీమ్ బీజేపీలోకి వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో విషయాల్ని చాలా క్షుణ్ణంగా చదివిన దిట్ట. ఆయన మరి మీరు చెప్తున్నట్టుగా బిల్ వాస్ సెంట్ టు జేపీసీ, క్యాథలిక్ చర్చ్, సిఎస్ఐ, సిఎన్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్ చర్చ్ లీడర్స్ అలాంగ్ అంటే క్యాథలిక్ చర్చ్ ఫాదర్స్ కానీ, లేదా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, ఏఈఎల్సీ లేదా బ్యాప్టిస్ట్ మిషన్ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక లెటర్ ఇచ్చినా కూడా మరి అది జేపీసీలోకి వెళ్ళింది కదా. ఈ బిల్ ఏం ఆగిపోలేదు కదా, విత్డ్రా ఏం అవ్వలేదు కదా. సో ఒకవేళ పోరాడాలి అంటే ఈ పోరాడే పద్ధతి ఇది కాదు. వెళ్ళి లవ్ లెటర్ ఇచ్చి రావడం వల్ల గవర్నమెంట్ చేయాలనుకుంటున్న పని వాళ్ళ గవర్నమెంట్ ఏం ఆగదు. రైట్? ఎందుకు అనంటే ఇది కొన్ని లక్షల కోట్ల రూపాయలతో కూడి ఉన్న విషయం. అది ఎందుకు, ఎలాగా ఇవన్నీ కూడా నేను ముందు చెప్తాను. ముందుకెళ్దాం ఇంకా. రైట్. ఈ సంవత్సరము లోక్సభ అండ్ రాజ్యసభ సెషన్స్ ఏవైతే జరిగాయో ఈ సెషన్స్లో టోటల్గా 12 బిల్లులు పాస్ అయ్యాయి. 12 బిల్లులు పాస్ అయ్యాయి. ఒకటి మాత్రం ఇది మన నీట్ ఎగ్జామ్ మీద ఏదైతే డిబేట్ జరిగిందో ఇదొక్కటి మాత్రమే డిబేట్ జరిగింది. మిగతా 12 వాటికి వితౌట్ డిస్కషన్, అసలు ఒక డిస్కషన్ అనేది జరగకుండా, ఒక డిస్కషన్ అనేది లేకుండా ఊరికే ఎస్ ఎంతమంది, నో ఎంతమంది అని జస్ట్ వాయిస్ తీసుకొని ఓకే ఎస్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఓకే బిల్ ఆమోదం అయింది అని ఇలా 11 బిల్స్ ఓన్లీ వితౌట్ డిస్కషన్ పాస్ అయ్యాయి. ఒక్కటి మాత్రం నీట్ చర్చ హమ్ కర్నా చాతే హే, నీట్ మీద చర్చ చేయాలి అని ప్రతిపక్షం పట్టుబట్టింది కాబట్టి ఇక తప్పనిసరి అయి ఆ నీట్ బిల్ మీద ఒక్క డిబేట్ మాత్రం జరిగింది. సో మనం క్రైటీరియా ఒకవేళ చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా క్రైటీరియా మీకు అర్థమైపోతుంది. దూద్ కా దూద్, పానీ కా పానీ, నీళ్ళకి నీళ్ళు, పాలకు పాలు, పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు. ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026 నంబర్ ఆఫ్ అవర్స్ సెట్ అసైడ్ 3, రైట్? 3 అవర్స్ దానికోసం ఉంచుకున్నారు. కానీ టైమ్ టు పాస్ 1 నిమిషం 2 సెకండ్లో పాస్ అయిపోయింది. ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్ ఇది మాత్రం 6 అవర్స్ 6 minutes 39 seconds. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2026 1 minute ఇది 1 hour 2 seconds 2 minutes. ఇది 6 hours 39 minutes. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇది 1 hour 19 minutes, రైట్? రెగ్యులేషన్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ ఇది 50 minutes, లేదు సెకండ్సేనండి, సెకండ్సే, సారీ బిట్ కన్ఫ్యూజ్, సారీ. 1 minute 2 seconds, 6 minutes 39 seconds. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ 1 minute 19 seconds. registration of births and deaths
బిల్ 2026 ఇది 50 సెకండ్స్‌లో బిల్ పాస్ అయిపోయింది. సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఏదైతే నంబర్ పెంచాలి అని అనుకున్నారో దాని అమెండ్మెంట్ బిల్లు 2 అవర్స్ 21 సెకండ్స్‌లో పాస్ అయిపోయింది. రైట్ అండి. ద బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ ఇది 52 సెకండ్స్‌లో పాస్ అయిపోయింది. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ 2 మినిట్స్ 7 సెకండ్స్‌లో పాస్ అయిపోయింది. ఇలా 1 మినిట్ 52 సెకండ్స్, 1 మినిట్ 42 సెకండ్స్, 2 మినిట్స్ 16 సెకండ్స్ ఇలా ఎవ్వడికి ఇష్టం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ఏదైతే చేయాలనుకుందో యెస్ ఆర్ నో అని అన్నప్పుడు అంటే మధ్యలో ఇప్పుడు కేరళ పేరు కూడా మారిపోయింది. ద కేరళ ఆల్టరేషన్ నేమ్ బిల్ 2026 దాన్ని ఇప్పుడు కేరళం అని పిలవాలి మనం. రైట్. ఇది 2 మినిట్స్ 16 సెకండ్స్‌లో కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నో డిబేట్. సో ఎఫ్సిఆర్ఏ బిల్లును కూడా ఇలాగే అదరా బదరా తెద్దాం అనుకున్నారు. కానీ ఆపోజిషన్ స్ట్రాంగ్‌గా ఉండేసరికి అది జేపీసీలోకి వెళ్ళిందా? లేదా అమెరికా చేస్తున్న తెస్తున్న ఈ ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి వల్ల చేసేది లేక అది జేపీసీలోకి వెళ్ళిందా? అది మనకి కాలమే ముందు రాబోయే రోజుల్లో చెప్తుంది. తరువాత అసలు ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 ఈ సంవత్సరం ఏదైతే మాన్సూన్ సెషన్‌లో తీసుకొచ్చారో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? అసలు అందులో ఏముంది? మనకేమైనా తెలుసా? అందులో ఏముంది? ఎవరికైనా తెలిస్తే యెస్ అని టైప్ చేయండి కింద చాట్ సెక్షన్‌లో. తెలియకపోతే తెలీదని టైప్ చేయండి. ఐ వుడ్ జస్ట్ లైక్ టు నో. మీరు వెల్ అవేర్ ఉన్నారా లేదా దీని గురించి? నాకు కూడా తెలియాలి కాబట్టి. ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లులో అసలు ఏముంది? ఈ అమెండ్మెంట్ బిల్‌లో 2026లో ఈ సంవత్సరం మాన్సూన్ సెషన్‌లో తీసుకొచ్చిన ఈ బిల్లులో ఏముంది? ఒకవేళ మీకు తెలిస్తే యెస్ అని టైప్ చేయండి. తెలియకపోతే నో అని టైప్ చేయండి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. కరుణాకర్ గోసా గారు నో. గాడ్ మస్ట్ బి క్రేజీ నో. ద్రవిడియన్ సిస్టర్ గారు నో. సిస్టరా? బ్రదరా? ద్రవిడియన్ బ్రదర్ నో అన్న. తెలియదు బ్రదర్. వినోద్ కుమార్ నో. జస్ట్ ఫ్రెండ్ రానివ్వరు అని చెప్తున్నారు. గాడ్ మస్ట్ బి క్రేజీ నో. సూర్యవర్మ గారు నో. ఇంకా చరణ్ ఫర్ జీసస్ నో. ASFAFFHLE నో. ఓకే. ఇంకా సూర్యవర్మ జిఎల్ఎం గారు నో. సాగర్ నేను నో. రాజు గారు నో. ప్రకాష్ గారు నో. హనుమంతరావు గారు నో. హరిజన్ కుమార్ నో. నో బ్రదర్. కేజియా సిస్టర్ నో. విజయ్ జీ నో. అందరూ నో. అండ్ నో వన్ నోస్. మన మీద ఇంత పెద్ద అటాక్ జరుగుతుంటే మనకు తెలీదు. ఎబినేజర్ కమలాకర్ దత్తగిడ్ల గారు నో. గవర్నమెంట్ తీసుకుంటుందటగా బ్రదర్ ఫండ్స్. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఫండ్సే కాదు ఇంకా చాలా తీసుకుంటుంది. నేను చెప్తాను, మీకు అన్నీ చూపిస్తాను. నో. అనిల్ కుమార్ నో. హనుమంతరావు కారు ముందు నో. ఎవ్వరికి తెలీదు. హౌ సాడ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఓకే ఇంకా టైప్ చేయడం మానేయండి. నాకు అర్థమైంది ఎవ్వరికీ తెలీదు. నేను చెప్తాను ఇప్పుడు. ఇక ముందుకెళ్దాం. ఇంక చాలండి, టైప్ చేయొద్దండి. నో. హనుమంతరావు గారు, తర్వాత మనోహర్ గారు, కేసీఆర్ సిస్టర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అన్న? అవుతుంది, తప్పకుండా అవుతుంది. సత్యం గారు నో. మల్లికార్జున గారు నో. ఓకే. విజ్జు నో. విజ్జు గారు నో. బుడుగుండ్ల సీమోన్ గారు నో. ఈ మధ్యలో లింక్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. ఈ యూట్యూబ్ లైవ్ లింక్ రమ్మని చెప్పండి. లైవ్లో చూడమని చెప్పండి. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. మన మీద ఎందుకు ఇంత కక్ష అది కూడా చెప్తాను. మన మీద ఎందుకు ఇంత కక్ష అది కూడా చెప్తాను. కేసీఆర్ సిస్టర్ గారు తప్పకుండా చెప్తాను. జస్ట్ లైవ్ మొత్తం చూడండి అంతే, మీకు మొత్తం తెలుస్తుంది. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా. గిరి యాదవ్ నో. ఓకే. కరుణాకర్ గోసా గారు ఓకే అన్న. రైట్. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. రైట్. ప్రతిపాదిత ఎఫ్సిఆర్ఏ సవరణల నిర్దిష్ట చట్టపరమైన వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. నియమించబడిన అధికారం డెసిగ్నేటెడ్ అథారిటీ ఒకడు ఉంటాడండి. రైట్. మీకు ఇక్కడ ఫోటో కూడా చాలా క్లియర్గా కనపడుతుందని నేను ఆశిస్తున్నాను. చూస్తున్నాను ఉండండి. కనపడుతుందా? ఎస్, మీకు కనపడుతుంది. రైట్. మీకు రైట్ సైడ్లో కనపడే ఫోటో మరి పార్లమెంట్ సాక్షిగా మరి చర్చిని మరి
వాళ్ళ చేతి వేళ్లతో ఆడించే విధంగా ఈ ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లుని తీసుకొస్తున్నారు అన్న సంగతి మీకు ఇప్పుడు దాకా అర్థమైపోయి ఉండాలి. రైట్. నియమించబడిన అధికారం డెసిగ్నేటెడ్ అథారిటీ అంటే మనం చూద్దాం అసలు. ఒక్కటొక్కటి స్లోగా నేర్చుకుందాం. ఒక సంస్థ ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్ పోర్టల్ ధృవీకరణ పత్రాన్ని కోల్పోయినా, అంటే లైసెన్స్ కోల్పోయినా, రద్దు చేయబడినా, లైసెన్స్ క్యాన్సిల్ అయినా, లేదా పునరుద్ధీకరించడంలో అంటే రెన్యువల్ చేసుకోవడానికి ఫెయిల్ అయినా, విఫలమైనా, ఆ సంస్థకు చెందిన భూములు, భవనాలు మరియు ఉపయోగించని నిధులను స్వాధీనం చేసుకునేందుకు ఒక కేంద్ర అధికారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక అధికారి లేదా ఒక మినిస్ట్రీ లాంటిది, హోమ్ అఫైర్స్ కిందే ఒక మినిస్ట్రీ లాంటిది ఫామ్ అవుతుంది. అది ఓన్లీ ఎఫ్‌సిఆర్‌ఏ కోసమే పనిచేస్తది. ఇందులో 3 విషయాలు. ఏంటి? లైసెన్స్ ఒకవేళ రద్దు అయినా, లేదా దాని రెన్యువల్ అవ్వకపోయినా, లేదా మనం రెన్యువల్ చేసుకోకపోయినా, నెక్స్ట్ జరిగేదేంటంటే భూములు, భవనాలు మరియు ఉపయోగించని నిధులు, లెఫ్ట్ ఓవర్ ఫండ్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక అధికారిని అధికారికంగా కూర్చోబెడుతుందో ఆ అధికారి కిందకెళ్ళిపోతుంది. ఆ అధికారి ఎవరైనా అయ్యుండొచ్చు. అది రాబోయే రోజుల్లో చెప్తారట. రైట్. ఈ ప్రక్రియలో 5 ముఖ్యమైన అంశాలున్నాయి. ఇదండి. ఈ ప్రక్రియలో 5 ముఖ్యమైన అంశాలున్నాయి. ఇది మీరు తప్పకుండా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందే, నేను చెప్తాను. రైట్. ఇందులో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డెసిగ్నేటెడ్ అథారిటీ ఇంట్రొడ్యూస్డ్ బై ద 2026 అమెండ్మెంట్ ఎఫ్‌సిఆర్‌ఏ అంటే the designated authority is also explicitly required by law to preserve the religious character of any place of worship. It cannot convert, repurpose or secularize a religious institute. అంటే ఒకవేళ ఒక చర్చ్ ఉంది. ఒక పురాతనమైన లూథరన్ చర్చో, బాప్టిస్ట్ చర్చో, లేకపోతే పురాతనమైన ఆంధ్ర బైబిల్ మిషన్‌కి చెందిన చర్చో, వాటెవర్, లేదా సాల్వేషన్ ఆర్మీకి చెందిన చర్చో, సిఎస్ఐయో, సిఎన్ఐయో ఏదో ఒకటి అనుకుందాం. వాళ్ళు రిజిస్టర్డ్. కానీ ఈ ఎఫ్‌సిఆర్‌ఏ పొందడానికి లైసెన్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పొందాలో ఆ లైసెన్స్ రెన్యువల్ అవ్వలేదు, లేదా ఎక్స్‌పైరీ అయిపోయింది, లేదా రెన్యువల్ చేసుకోలేదు అనుకోండి. అప్పుడు ఆ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చిని ఈ అధికారి తన అండర్‌లో పెట్టుకుంటాడు. నియమించబడిన అధికార సంస్థ చట్ట ప్రకారం ఏదైనా ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వరూపాన్ని పరిరక్షించవలసి ఉంటుంది. అది ఒక మత సంస్థను మార్చటం, ఉపయోగించటం లేదా లౌకీకరించడం చేయరాదు. అంటే చర్చెస్ నడుస్తాయి, బట్ అండర్ అ డెసిగ్నేటెడ్ అథారిటీ. అంటే యువర్ చర్చ్ విల్ నాట్ బి అండర్ యూ. మీ చర్చ్ ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ కింద ఉంటుంది. అప్పుడు మీ చర్చ్‌కి ఎంత కానుకలు వస్తున్నాయి, మీ చర్చ్‌లో ఏమి కార్యకలాపాలు చేస్తున్నారు, మీ చర్చిల్లో ఎంత ఫండ్ వస్తుంది ఎఫ్‌సిఆర్‌ఏ నుంచి, అది బుక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, లేదా అవి ఎలా మీరు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ ఒక్కొక్క పైసా ఆ డెసిగ్నేటెడ్ అథారిటీకి మీరు లెక్క చెప్పి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ లెక్క చూపించకపోతే 1 ఇయర్ జైల్లోకి వెళ్ళాలి. మేము ఎఫ్‌సిఆర్‌ఏ తీసుకుంటాము, అంతేగాని మేము ఫండ్స్ తీసుకుంటాం ఫారెన్ నుంచి, మీరేంటండి మా ఆస్తులు జప్తు చేస్తున్నారు, మేము కోర్టు కేసేస్తాం, సుప్రీం కోర్టుకెళ్తాం అంటే ఆ పప్పులేం ఉడకవు. ఇది యాక్ట్, ఇది రాజ్యాంగ పరంగా చేస్తున్నారు దీన్ని. చేయాలని వీళ్ళ ఆశ, రైట్, కోరిక. సో ఇందులో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? డెసిగ్నేటెడ్ అథారిటీ అంటే ఎవరని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రక్రియలో 5 ముఖ్యమైన అంశాలున్నాయి అని అన్నాను గదా! ఈ 5 ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. ఇక్కడ బిగ్ గేమ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ. ఏంటి? ఎఫ్‌సిఆర్‌ఏ సర్టిఫికేట్ ఉండాలి మన దగ్గర. ఒకవేళ ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్ ఒకవేళ క్యాన్సిల్ అయినా, లేదా సరెండర్ అయినా, రెన్యువల్ చేసుకోకపోయినా, లేదా రెన్యువల్ అవ్వకపోయినా, ఈ యాసెట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కిందకెళ్ళిపోతాయి. రైట్. ఈ ఫోటో మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి పెట్టాను నేను. తర్వాత
ఆరాధనా స్థలాల రక్షణ. జప్తు చేసిన ఆస్తులు ప్రార్థనా మందిరాలు లేదా ఆరాధన స్థలాలుగా ఉంటే, వాటి మతపరమైన స్వభావాన్ని కాపాడుతూ చట్టబద్ధంగా సంరక్షించాలని ఈ సవరణ స్పష్టం చేస్తుంది. రైట్? ఇది బయటకు చెప్పుకోవడానికి మాత్రమే. బట్ లోపల ఒక్కసారి మీ చర్చ్ గాని ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ కింద ఎళ్ళిపోయిందంటే, యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. రైట్? 5 ఏళ్ల గడువు లేదా రద్దు. 5 ఏళ్ల లైసెన్స్ గడువు ముగిసిన తరువాత పునరుద్ధీకరణ అంటే రెన్యువల్ ప్రొసీజర్ పూర్తి కాకపోతే ఆటోమేటిక్‌గా లైసెన్స్ రద్దవుతుంది. రైట్? ఒకవేళ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ అవ్వకపోయినా, రెన్యువల్ చేయకపోయినా, రెన్యువల్ క్యాన్సెల్ అయినా ఇక ఆటోమేటిక్‌గా లైసెన్స్ రద్దయిపోతుంది కాబట్టి ఈ యాసెట్స్ అన్నీ డెసిగ్నేటెడ్ అథారిటీ కింద ఎళ్ళిపోతాయి. కనీస ఖర్చు పరిమితి కూడా మనం చూపించాలి. పునరుద్ధరణ కోరే ఎన్‌జీఓలు అంటే పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోరే ఎన్‌జీఓలు గత 2 ఆర్థిక సంవత్సరాల్లో విదేశీ విరాళాల ద్వారా కనీసం 10 లక్షల రూపాయలను ఉపయోగించినట్లు లేదా స్వీకరించినట్టు నిరూపించుకోవాలి. ఒక్కసారి మీరు నాకు ఫారెన్ నుంచి డబ్బులొస్తున్నాయి అని మీరు ఒక్కసారి నిరూపించుకున్నారనుకోండి, ఆ ఫారెన్ డబ్బులనే మేము ఖర్చు పెడుతున్నాము అని మీరు నిరూపించుకున్నారనుకోండి, అక్కడి నుండి యూ విల్ బి అండర్ మైక్రోస్కోప్. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు మైక్రోస్కోప్‌లో ఉంటారు ఇక అక్కడి నుండి. తరువాత 4th పాయింట్ మత మార్పిడిలపై నిషేధం. విదేశీ నిధులను మత మార్పిడి కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని స్పష్టంగా నిషేధించారు. కేవలం హెరిటేజ్ అంటే వారసత్వ మరియు ప్రార్థనా మందిరాల నిర్వహణకు మాత్రమే అనుమతి ఉంటుంది. మాకు ఫారెన్ నుంచి ఫండ్స్ వచ్చాయండి. ఇక్కడ వీళ్ళు మత మార్పిడి అని రాస్తారు. మనం ఏంటంటే సువార్త చేయడానికి. ఈ ఫారెన్ నుంచి వచ్చిన డబ్బులతో సువార్త చేయడానికి వీల్లేదు. సువార్త సభలు పెట్టడానికి వీల్లేదు. తగ్గించిన జరిమానాలు. ఇవన్నీ చిన్నపాటి సాంకేతిక ఉల్లంఘనలకు విధించే గరిష్టమైన శిక్ష 5 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు. అలాగే రాష్ట్ర పోలీసులు ఎఫ్‌సీఆర్ఏ విచారణ జరపాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అంటే ఈ ఫెడరల్ లా అనేదైతే అంటారో, ఫెడరల్ పవర్ ఏదైతే ఉంటుందో రాష్ట్రం నుంచి కూడా లాగేసుకొని మొత్తం సెంట్రల్‌లో మా దగ్గరే పవర్ పెట్టుకోవాలి మేము అనే ఇది ఒక విషయం మీకు అర్థమై ఉండాలి. ద సీక్రెట్ స్టోరీ ఆర్ ద బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఇలా ఇంత కఠినమైన యాక్ట్‌ని తేవాలి అని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి అసలు దాని వెనకాల స్టోరీ ఏంటి అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచించలేదు. ఇప్పుడు మనం చూద్దాం. ద సీక్రెట్ స్టోరీ ఆర్ ద బిహైండ్ స్టోరీ ఆర్ ద బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. అంటే ఏమంటాము దాన్ని? నేపథ్యము. ఆ నేపథ్యం ఏంటో చూద్దాం. భారతదేశంలో అనేక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులతో సహా 22,498 అంటే దాదాపుగా 22,500 అండి. 22,500కు పైగా ప్రభుత్వేతర సంస్థలు అంటే ఎన్‌జీఓస్. ప్రభుత్వేతర అంటే ఎన్‌జీఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో గవర్నమెంట్‌కి ఏం పని అనేది క్వెషన్ ఇక్కడ. 22,500కి పైగా ప్రభుత్వేతర సంస్థలు తమ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్‌ను కోల్పోయాయి. ఆల్రెడీ 22,000కి లైసెన్స్ లేదు. కోల్పోయాయి లేదా రద్దు చేయబడ్డాయి. అందుకే నేను వీటిని డార్క్ చేసి పెట్టాను. అంటే వాంటెడ్‌లీ లైసెన్స్ ఇవ్వలేదు అయ్యుండొచ్చు. లేదా రెన్యువల్ వాంటెడ్‌లీ చేయలేదనుకుంటా. చేయలేదు అయ్యుండొచ్చు. అందుకనే 22,500కి వేల సంస్థలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇలా లైసెన్సులు కోల్పోయాయి లేదా రద్దు చేయబడ్డాయి. లైసెన్సు లేని సంస్థల ఆస్తులను జప్తు చేయడానికి అనుమతించే ప్రతిపాదిత సవరణలపై తీవ్రమైన చర్చల మధ్య ఈ సమస్య మరింత తీవ్రమైంది. అయితే ఈ నిబంధనలు పారదర్శకతను, జాతీయ భద్రతను నిర్ధారిస్తాయని ప్రభుత్వం పేర్కొంటుంది. అంటే ఈ ఎఫ్‌సీఆర్ఏ బిల్ అనేది ఏదైతే ఉందో ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. మన దేశాన్ని
మన దేశానికి ఫారెన్ నుంచి డబ్బులు పంపించి మన భారతదేశాన్ని అటాక్ చేయడానికి లేదా మన భారతదేశంలో ఉన్న జనాలపై అటాక్ చేయడానికి ఈ ఎఫ్సిఆర్ఏ డబ్బులు ఏవైతే వస్తాయో దీన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించకుండా ఉండడానికి పారదర్శకత కోసం మాత్రమే, అంటే ట్రాన్స్పరెన్సీ కోసం మాత్రమే ఈ చట్టాన్ని మేము తెస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దుల నేపథ్యం, రైట్? అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించిన నివేదికల ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో 2020 ఆ టైప్ నుంచి ఇటీవలి సంవత్సరాలలో దాదాపు 22,498 సంస్థలు తమ విదేశీ నిధుల అనుమతి లైసెన్స్ను కోల్పోయాయి లేదా పునరుద్ధరించుకోవడంలో విఫలమయ్యాయి. ప్రభావిత రంగాలు ఏవో చూద్దాం. ప్రభావితమైన సంస్థలలో క్రైస్తవ చర్చీలు, వైద్యశాలలు, విద్యా సంస్థలు మరియు సామాజిక అభివృద్ధి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. హేతుబద్ధత, ప్రభుత్వ దృక్కోణం. జాతీయ భద్రత మరియు ఆర్థిక పారదర్శకతను కాపాడడానికి ఎఫ్సిఆర్ఏ కింద కఠినమైన అమలు మరియు నియంత్రణ సమ్మతి అత్యంత కీలకమని భారత ప్రభుత్వం వాదిస్తుంది, రైట్? 2026 సవరణ వివాదం. అసలు ఈ వివాదం ఏంటి అనంటే ఆస్తుల జప్తు భయాలు, అంతే కదండి. ఇప్పుడు నేను ఒకవేళ ఒకళ్ళు ఉన్నారు, పుట్టినప్పటి నుంచి ఒక చర్చ్కి వెళ్తున్నారు, లూథరన్ చర్చ్కి అనుకుందాం, లేదా బాప్టిస్ట్ చర్చ్కి, లేకపోతే ఆంధ్ర బైబిల్ మిషన్కి, లేదా హెబ్రోన్, వాట్ ఎవర్. అక్కడ ఎఫ్సిఆర్ఏ ద్వారా ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళు చర్చ్ పెద్దగా చేసుకున్నారు, చర్చ్ రెన్యువల్ చేసుకున్నారు, చర్చ్ రెనోవేషన్ చేసుకున్నారు, లేదా చర్చ్ పక్కన భూమి కొనుక్కున్నారు అనుకుందాం. ఇప్పుడు లైసెన్స్ రద్దు అయిన కారణంగా, లేదా లైసెన్స్ ఇవ్వని కారణంగా, లేదా లైసెన్స్ ప్రభుత్వం చేయని కారణంగా మీ భూములు, మీ ఆస్తులు, మీ ఫండ్స్ మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పాలి. ఆస్తుల జప్తు భయాలు. క్రియాశీల లైసెన్సులు లేని సమూహాల భూములు, భవనాలు మరియు మౌలిక సదుపాయాలను రాష్ట్రం అంటే దేశం, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే అధికారాన్ని ప్రతిపాదిత శాసన పరమైన మార్పులు కల్పించగలవు కాబట్టి అవి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి. సామాజిక ఆందోళనలు. స్థానిక చర్చీ కూటములు మరియు మైనారిటీ హక్కుల కార్యకర్తలు ఈ చట్టం బలహీన ప్రాంతాలలో మానవతా కార్యక్రమాలను అసమానంగా శిక్షిస్తుందని వాదిస్తున్నారు. అంతర్జాతీయ స్పందన. విదేశీ చట్టసభ సభ్యులు, ప్రపంచ పర్యవేక్షక సంస్థలు దౌత్యపరమైన ప్రశ్నలను లేవనెత్తడంతో భారతదేశంలో పార్లమెంటరీ సమీక్షలు సంయుక్త కమిటీ పరిశీలనను కనుగొన్నాయి, అంటే జేసీపీలోకి వేశారు. ఇలా నమోదు చేయని స్కేల్, వాట్ ఈస్ ద స్కేల్ అని మనం చూస్తే ఎఫ్సిఆర్ఏ డేటా ప్రకారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వందలాది సంఘాలు నిర్దిష్ట మత, క్రైస్తవ వర్గీకరణల కింద స్పష్టంగా నమోదు చేసుకోగా, వేలాది సంఘాలు కేవలం సాధారణ, అంటే ఎన్జిఓస్, విద్య లేదా మానవతా వర్గాల కింద నమోదు చేసుకున్నాయి. పెద్ద నెట్వర్క్లు, ప్రధాన నెట్వర్క్ సమూహాలు వేలాది ఉపసంస్థలను నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అంటే దాన్ని ఛాయ్ అంటారు, అంటే క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అదొక్కటే 3,500కు పైగా వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పర్యవేక్షిస్తుంది. ప్రధాన సంస్థలు ఏంటి అంటే అంతర్జాతీయ సంబంధాలతో పనిచేస్తున్న లేదా గతంలో పనిచేసిన ప్రముఖ భారీ సంస్థలలో వరల్డ్ విజన్ ఇండియా, ఇమాన్యుయల్ హాస్పిటల్ అసోసియేషన్ మరియు చర్చ్ ఆర్జిలరీ ఫర్ సోషల్ యాక్షన్, అంటే కాసా అంటారులేండి దీన్ని, కాసా, ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, రైట్? ఇంకా ముందుకెళ్దాం. లేటెస్ట్ డేటా ప్రకారంగా, ఇది గవర్నమెంట్ డేటా ప్రకారంగా, హోమ్ మినిస్ట్రీ డేటా ప్రకారంగా, ఆపోజిషన్ గేర్స్ అప్ టు రెసిస్ట్ సెంటర్స్ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్. వై ఫారెన్ ఫండింగ్ బిల్ ఈజ్ అండర్ ఫైర్. ఎందుకంటే అకార్డింగ్ టు అఫీషియల్ రికార్డ్స్ యాజ్ సీన్ ఆన్ 15th July, జస్ట్ ఒక నెల వెనక్కి వెళ్తే జూలై 15వ తారీఖు ఇదే సంవత్సరం, జూలై 15వ తారీఖు పోయిన నెల టైం కల్లా దేర్ వర్ 14,449, అంటే 15,000 ఎఫ్సిఆర్ఏ యాక్టివ్ రిజిస్ట్రేషన్స్
ఉన్నాయి. రైట్. ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న రిజిస్ట్రేషన్స్ ఎన్ని అంటే 14,500 అనుకోండి. ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నాయి. కానీ వైల్ 22,498 అంటే 22,500 ఇన్‌స్టిట్యూషన్ యొక్క రిజిస్ట్రేషన్‌లు క్యాన్సెల్ అయ్యాయి. అండ్ 15,212 ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లైసెన్సులు ఎక్స్‌పైర్ అయిపోయాయి. ఇప్పుడు 22,500 అంటే 22,500 22,500 మరియు 15,212 ఇవన్నీ యాడప్ చేసుకోండి. 700 పైగా ఉంటాయి. 37,700కి పైగా ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వారి బిల్డింగులు అంటే భవనాలు, వారి భూములు, వారి ఫండ్స్, వారి డబ్బులు, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది పెద్ద స్కేల్, ఇది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఇది. మరి రామాలయంలో స్కామ్ జరిగింది కదా సార్, దాని గురించి మీరు బిల్లులు తీయరు. సార్ మరి మీ ఆర్ఎస్ఎస్‌కి రిజిస్ట్రేషన్ లేదు కదా సార్, అది కూడా ఒక సంస్థే కదా సార్. అది ఏ రిజిస్ట్రేషను లేకుండా మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ట్రాన్సాక్షన్‌లు చేస్తూ ఉంటుంది కదా సార్. మరి దాన్ని ప్రశ్నించరా అంటే ప్రశ్నించరు. మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో నుండి బ్యాంకుల్లో నుండి దొంగతనం చేసి మేహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటోళ్ళు వెళ్ళిపోయారు కదా. నాకైతే విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, ఇంకొకడు లలిత్ మోదీ, ఈ 4 పేర్లు తెలుసు. అలాంటోళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు బ్యాంకుల్లోంచి డబ్బులు తీసుకొని ఫారెన్‌కి పారిపోయినోళ్ళు. అలాంటి వాళ్ళ కోసం రూల్స్ చేయరా సార్? రైట్. ఇప్పుడు ఓన్లీ క్రిస్టియానిటీ మీద ఎందుకు ఈ అటాక్ లేదా ఇంత ఫిల్టరింగ్ ఎందుకు జరుగుతుంది? రైట్. అనేది మీకు డౌట్ వచ్చిందా? రాలేదా? చెప్పండి ఒక్కసారి. డౌట్ వచ్చిందా లేదా? యెస్ ఆర్ నో? ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు అర్జెంట్‌గా ఇదెందుకు తీసుకురావాలి? డౌట్ వచ్చిందా లేదా? యెస్ ఆర్ నో? ఎవరు టైప్ చేయట్లేదే. యెస్. ఓకే. యెస్. డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం పూర్వోత్తరాల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఐడియాలజీస్ గురించి నేను సావర్కర్ గారి లైవ్ చేశాను. మరి ఉధమ్ సింగ్ గారి లైవ్ చేశాను. రైట్. రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ గురించి కూడా చెప్పాను కదా. రైట్. ఆ లైవ్‌లు కూడా గుర్తు తెచ్చుకోండి. సావర్కర్ గారు ఏం చెప్పారు? ఆ తర్వాత ఈ ఐడియాలజీ ఏంటి? ఎలాంటిది? అటు తర్వాత మనం బ్రాహ్మణవాదం గురించి కూడా మాట్లాడుకోవాలి. బ్రాహ్మణుల గురించి నేను మాట్లాడట్లేదు. అసలు బ్రాహ్మణుల గురించి నేను మాట్లాడట్లేదు. బ్రాహ్మణులతో నాకు ఎలాంటి పని లేదు. నేనిక్కడ బ్రాహ్మణవాదం, ఐడియాలజీ, బ్రాహ్మణికల్ ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నా. రైట్. ఇప్పుడు హూజ్ బ్రెయిన్ చైల్డ్ ఈస్ దిస్? ఇలా చేయాలి. ఎందుకంటే మీరు క్రోనాలజీ అర్థం చేసుకోండి. ఇస్లాంని తక్కువ చేయడానికి లేదా ఇస్లాంని అవమానించడానికి ఫస్ట్ 3 తలాక్ ఒక బిల్లు తెచ్చారు. యాక్ట్ అయిందది. తర్వాత సీఏఏ వచ్చింది. సీఏఏ సిటిజన్స్ అమెండ్మెంట్ ఏదో సంథింగ్. మన సిటిజన్స్ ఏదైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు నిజంగా ఇండియాకి చెందినోళ్ళైనా బయటోళ్ళా అని చెప్పడానికి. అటు తర్వాత ఏమైంది? 2024లో వక్ఫ్ బోర్డు మీద దాంట్లో కూడా అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. వక్ఫ్ బోర్డు ఎవరి కింద ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ కిందే ఉంటుంది. వక్ఫ్ బోర్డు ఎప్పటి నుంచి ఉంది? బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉంది. వక్ఫ్ బోర్డులో ఎన్నో బ్రాంచులు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ వక్ఫ్ బోర్డుని నడిపిస్తుంటాయి. అయినప్పటికీ ఇంకా ముస్లింలని వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని చెప్పి ఈ వక్ఫ్ బోర్డు మీద కూడా మరి అమెండ్మెంట్ యాక్ట్ మళ్ళీ ఏమనంటే మీ ఇళ్ళ మీదకి వస్తారు ముస్లింలు మీ ఇళ్ళ మీదకి వచ్చి మేము పలానా కాలంలో పురాతన కాలంలో ఇక్కడ మేము
ఇక్కడ మేము నమాజ్ చేసుకునేవాళ్ళం. ఇది మాది, ఇది ఖాళీ చేయండి అంటే మీరు ఖాళీ చేయాల్సిందే. ఇదే వక్ఫ్ ప్రకారంగా అని గూడా మరి ఈ మౌనిక సుంకర లాంటి వాళ్ళు గూడా ప్రచారాలు చేశారు. సో, ఇప్పుడు ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లు తెస్తే ముఖ్యంగా దెబ్బ పడేది ఎవరికి? క్రైస్తవులకి. బయట ప్రపంచానికి ఏం చెప్పుకోవాలి? చూసారా మా భారతదేశంలో మేమందరం ఒకే ఉంటాం. మా కంట్రోల్‌లో క్రైస్తవులు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకోవడానికనమాట. హూస్ బ్రెయిన్ చైల్డ్ ఈస్ దిస్? ఈ ఐడియా హూస్ బ్రెయిన్ చైల్డ్ ఈస్ దిస్ అంటే అది గూడా చెప్తాను. మనుస్మృతి చాప్టర్ 8 శ్లోకం 417 అండ్ చాప్టర్ 10 శ్లోకం 129 2 కలిపి చూస్తే ఏముంటుందో చూడండి. ఏ శూద్రుడికి సొంత ఆస్తి ఉండకూడదు. ఎలిగిందా బల్బు? ఏ శూద్రుడికి సొంత ఆస్తి ఉండకూడదు. అతనికి ఏది సొంతంగా ఉండకూడదు. ధనవంతుడైన శూద్రుడి ఉనికి బ్రాహ్మణులకు హానికరం. బ్రాహ్మణుడు శూద్రుడి ఆస్తిని రెడ్‌గా చేశాను చూడండి. బ్రాహ్మణుడు శూద్రుడి ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ప్యూర్‌లీ బ్రాహ్మణికల్ ఐడియాలజీ. According to Manu, the Shudra has no right to education, no right to property, and no right to hold arms. Next. మనుస్మృతి చాప్టర్ 8 శ్లోకం 417 ఫుల్‌గా ఒకవేళ మనం కలిపి కాకుండా ఫుల్‌గా చూస్తే ఇక్కడ మనకేం కనపడుతుందో చూడండి. మొత్తం శ్లోకం యొక్క తాత్పర్యం. జీవనోపాధికి ఇబ్బంది కలిగినప్పుడు ఒక బ్రాహ్మణుడు సంకోచం లేకుండా తన శూద్రుని వస్తువులను స్వాధీనం చేసుకోవచ్చు. శూద్రుడు కేవలం ఒకే వృత్తిని మాత్రమే కలిగి ఉండాలి. ఇది మనువు విధించిన కఠినమైన నియమాలలో ఒకటి. కాన్స్టిట్యూషన్‌ని తీసేసి అంటే రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతిని తేరు. మన రాజ్యాంగాన్నే మనుస్మృతిగా మారుస్తారు. ఇది పాయింట్. ప్రస్తుతం జరుగుతుంది అదే. తరువాత మనుస్మృతి 3వ అధ్యాయము 156వ శ్లోక తాత్పర్యం ప్రకారంగా చూస్తే శూద్ర శిష్యులకు బోధించేవాడు మరియు శూద్రుడిని గురువుగా కలిగినవాడు శ్రాద్ధ భోజనానికి ఆహ్వానించడానికి అనర్హులవుతారు అనంటే శూద్రుడికి చదువు చెప్పకూడదు లేదా శూద్రుడితోటి చదువు చెప్పించుకోకూడదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఎన్‌జీఓస్ కింద ఉన్నాయో మరి సెయింట్ యాన్స్ అని, సెయింట్ మేరీస్ అని, సెయింట్ జోసెఫ్స్ అని, జేవియర్స్ అని, సెయింట్ వెస్లీ అని లేకపోతే ఇంకా రకరకాలు లూథరన్ చర్చ్‌కి సంబంధించిన చర్చ్‌లని, కాలేజ్‌లని ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా విద్యా సంస్థలు లాగేసుకోవాలి. శూద్రుడికి మరి వీళ్ళు చెప్పేదేంటి మొత్తం మన చేతుల్లో ఉండాలి. రైట్? తరువాత మనుస్మృతి 4వ అధ్యాయము 78వ శ్లోకం నుంచి 81వ శ్లోకం దాకా అంటే 78, 79, 80, 81 4 శ్లోకాల తాత్పర్యం నేను చదువుతాను చూడండి. అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు? పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు మోరలైజ్ అండ్ సోషలైజ్ ద పీపుల్ అని చెప్తుంటే మనుస్మృతి 4వ అధ్యాయం 78 నుంచి 81 దాకా మనకేం చెప్తుంది మనుస్మృతి అనంటే బ్రాహ్మణికల్ ఐడియాలజీ. శూద్రుడు విద్యను అభ్యసించడానికి అనర్హుడు. ఉన్నత వర్ణాల వారు శూద్రుడికి విద్యను బోధించకూడదు లేదా సలహాలు ఇవ్వకూడదు. శూద్రుడికి ధర్మశాస్త్రాలు నియమావళి తెలియాల్సిన అవసరం లేదు. గాట్ మై పాయింట్? కాబట్టి వాటిని అతనికి బోధించనక్కర్లేదు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారు అమృత అంటే ఇక మృతం అంటే చావు లేని అనే నరకానికి వెళ్తారట. తరువాత గత లైవ్‌లో మీరు సావర్కర్ గారి ఐడియాలజీని విన్నారు, చూశారు. ఆయన రాసిన ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకంలో ఏమి రాశారో మీకు తెలుసు. నేను చూపించాను. ఆ సావర్కర్ గారి గురువు అయిన ఆ సావర్కర్ గారి శిష్యులు అయిన ఎంఎస్ గోల్వాల్కర్ గారని ఇంకొకరున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్‌కి రెండవ చీఫ్. ఈ ఆర్ఎస్ఎస్‌కి చెందిన ఈ రెండవ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ గారు మరియు సావర్కర్ గారు కలిసి దిగిన ఫోటోలివి. అంటే
'ది ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ' అనే పుస్తకంలో సావర్కర్ గారు ఏం చెప్పారు క్లియర్‌గా? ఈ క్రైస్తవులు అనేవాళ్ళు, యూదులు అనేవాళ్ళు, ముస్లింలు అనేవాళ్ళు వాళ్ళ దేవుళ్ళు గాని, వాళ్ళ గ్రంథాలు గాని, వాళ్ళ ప్రవక్తలు గాని మన భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ దేశద్రోహులే, లేదా వీళ్ళు ఎప్పటికీ బయట వాళ్ళే. వీళ్ళకి దేశభక్తి ఉండదు అని క్లియర్‌గా సావర్కర్ గారు చెప్పిన మాటలు గోల్వాల్కర్ గారికి బాగా అర్థమైంది. సావర్కర్ గారి మొదటి శిష్యుడు నాథురామ్ గాడ్సేనే, కాదనట్లే. అటు తర్వాత గోల్వాల్కర్ గారు కూడా. అండ్ దిస్ గోల్వాల్కర్ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ సావర్కర్. దెన్ నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. సో కాంగ్రెస్ అడుగుతుంది, నేను అడగట్లేదు. ఆర్ఎస్ఎస్ నాట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, సో వేర్ ఈజ్ మనీ కమింగ్ ఫ్రమ్ ఆస్క్స్ కాంగ్రెస్, రైట్? ఎవరు అడుగుతున్నారు? ప్రియాంక్ ఖాడ్గే అడుగుతున్నారు. మల్లికార్జున్ ఖాడ్గే గారి కుమారుడు, కర్ణాటకలో మినిస్టర్. వై ఈజ్ ఆర్ఎస్ఎస్ నాట్ రిజిస్టర్డ్ అని అడుగుతున్నారు, రైట్? మరి రూల్స్ అన్నీ మాకేనా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ఈ ఆర్ఎస్ఎస్లో రెండవ చీఫ్గా ఉన్న గోల్వాల్కర్ గారు 1923లో సావర్కర్ గారు ఏదైతే ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకాన్ని రాశారో దాన్ని చదివారు. చదివి ఆయన వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అని ఈ హిందుత్వ అనే కాన్సెప్ట్ని ఇంకా డెప్త్లోకి, ఇంకా కొంచెం పైకి తీసుకెళ్లారు. కానీ ఈ ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకం రాయబడింది 1923లో. వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకం రాయబడింది 1939లో, స్వాతంత్రం రాక మునుపు, దాదాపుగా 8 ఏళ్ల ముందు ఆయన రాశారు. అయితే ఇందులో గోల్వాల్కర్ గారి ఇగ్నోరెన్స్ ఒక్కసారి మనం చూద్దాం. ఆయన మరి స్కాలర్గా, అంటే పెద్ద గడ్డాలు, పెద్ద మీసాలు పెట్టుకున్నంత మాత్రాన, లేదా స్టైల్గా ఫోటో దిగినంత మాత్రాన, లేదా కళ్ళద్దాలు పెట్టుకొని చక్కగా కనపడుతున్నంత మాత్రాన స్కాలర్ అని అనుకోవడానికి లేదు. ఆర్యుల గురించి పేజ్ నెంబర్ 5 చాప్టర్ 1లో వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకంలో మరి ఏం రాస్తున్నారో చూడండి. ద ఆర్యన్స్, ద హిందూ లివ్డ్ ఇన్ ద రీజన్ ఆఫ్ ద నార్త్ పోల్, బట్ ఇట్ వాజ్ నాట్ aware that in ancient times the North Pole and with it the Arctic zone was not where it was today. అందరూ ఏమంటున్నారంటే, ఆర్యులు అనేవాళ్ళు నార్త్ పోల్ దగ్గర, అంటే పైన నార్త్ సైడ్ నుంచి, ఆర్కిటిక్ రీజన్ నుంచి, లేదా స్టెప్పే ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్తున్నారు. అటు తర్వాత బీర్బల్ సహానీ గారు ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆయన లెక్చర్ కూడా నేను విన్నాను. అయితే నేనేం చెప్తున్నానంటే, ద రిజల్ట్ ఇన్ ఎ నట్షెల్ ఈజ్ దట్ ద నార్త్ పోల్ ఈజ్ నాట్ స్టేషనరీ అండ్ క్వైట్ లాంగ్ ఎగో ఇట్ వాజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్, వాజ్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ నార్త్ పోల్ ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్గా ఒక దగ్గర ఉండదు, ఇది కదులుతూ ఉంటుంది. ఇది ఒక దగ్గర ఉండదు, ఇది కదులుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ స్టేషనరీ అండ్ క్వైట్ లాంగ్ అగో ఇట్ వాజ్ ఇన్ దాట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఒకప్పుడు ఇండియా అనేది అక్కడ నార్త్ పోల్లో ఉండేది, విచ్ వీ ఫైండ్ ఈస్ కాల్డ్ బీహార్ అండ్ ఒరిస్సా ఎట్ ద ప్రెజెంట్. దట్ దెన్ ఇట్ మూవ్డ్ నార్త్ ఈస్ట్ అండ్ దెన్ బై sometimes వాస్టర్లీ సమ్టైమ్స్ నార్త్వర్డ్ మూమెంట్ ఇట్ కేమ్ టు ఇట్స్ ప్రెజెంట్ పొజిషన్. అంటే ఈ నార్త్ పోల్లో ఉండేది ఈ బీహారు, ఒరిస్సా అనేది ఇటు అటు ఇటు అటు తిరిగి మళ్ళీ ఈ బీహారు, ఒరిస్సా అనే ప్రాంతము మన ఇండియాలోకి వచ్చింది. అలా మన ఇండియాలో ఈ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఒకప్పుడు నార్త్ పోల్లో ఉండేదే కానీ ఆ నార్త్ పోల్ నుంచి స్పెషల్గా ఎవరు ఆర్యులు అనేవాళ్ళు రాలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి, లేదా లక్షల సంవత్సరాల నుంచి మనం ఇక్కడే ఉన్నాము. మన రామాయణము, మన మహాభారతము ఇక్కడ తప్పకుండా జరిగాయి. 5000 సంవత్సరాల క్రితం దాదాపుగా మహాభారతం జరిగింది అని రాశారు. బట్ హీ డిడ్ నాట్ మెన్షన్
ఎనీథింగ్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ హిస్ బుక్. సావర్కర్ గారు గాని, ఈయన గాని ఈ సింధు నది నాగరికత గురించి ఒక్కటంటే ఒక్క లైన్ గూడా నాకు రాసినట్టుగా మరి కనపడలేదు. ఎవరికన్నా కనపడితే నాకు చూపించండి. ఐల్ బి హ్యాపీ. తరువాత ఈ గోల్వాల్కర్ గారు రాసిన ఇంకొక పుస్తకం పేరు 'బంచ్ ఆఫ్ థాట్స్'. ఈ 'బంచ్ ఆఫ్ థాట్స్' అనే పుస్తకం గురించి మనం చూసే ముందు ఇంకొక విషయాన్ని మనం చూడాలి. రైట్. నేనెక్కడున్నాను? ఇక్కడున్నాను నేను. రైట్. వన్ మినిట్ అండి. చాలా స్టఫ్ ఎతకాలి గదా! టైం పడుతుందండి. నేను ఆ! నేను బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడతాను. సాకేత్ అంటాడు. ఓకే. వచ్చిందా అండి? ఐ థింక్ మీకు కనపడుతుందనుకుంటున్నాను. ఓకే. అయితే మీకిది స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో, ఇదే ఈ ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్‌మెంట్ బిల్లు యాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ లోక్‌సభ. మీకు కనపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఐయామ్ ష్యూర్ యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్. తెల్లగా కనపడుతుంది అని అనొద్దు. నేను స్క్రోల్ చేస్తాను. రైట్. ఇదే ఆ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్, ఎఫ్‌సిఆర్‌ఏ బిల్. ఇదే 2026 బిల్ నంబర్ 96 ఆఫ్ 2026 అండ్ దిస్ వాస్ డ్రాఫ్టెడ్ ఆన్ 26th May 2026 మార్చ్ 26th March 2026 ఫర్దర్ టు అమెండ్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. 2010లో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మనకి ఈ యాక్ట్ ఉండేదో దాన్ని అమెండ్ చేస్తూ మరి ఈ బిల్లుని ముందుకు తెచ్చారు. ఇందులో కొన్ని విషయాలు, అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, దాని గ్లాసరీ ఆఫ్ టర్మ్స్ చెప్తారు. డెసిగ్నేటెడ్ అథారిటీ అంటే ఏంటి, మనం లైవ్‌లో బిగినింగ్‌లో విన్నాము. తరువాత కీ ఫంక్షనరీస్ అంటే ఎవరు, డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ, పార్ట్నర్ ఆఫ్ ఎ ఫర్మ్, ట్రస్టీ ఆఫ్ ఎ ట్రస్ట్, ద కర్త ఆఫ్ ఎ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ, ఇలా కొన్ని గ్లాసరీ ఆఫ్ టర్మ్స్ చెప్తారు. పొలిటికల్ పార్టీ అనే పేరు చెప్తే ఆ పొలిటికల్ పార్టీ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్డ్ అయి ఉండాలి అని ఇలా దానికి గ్లాసరీ ఆఫ్ టర్మ్స్ అండ్ ఇవన్నీ చెప్తూ ముందుకెళ్తూ మనకి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తుంటారు. రైట్. ఫర్ పాయింట్ నెంబర్ 6, ద సర్టిఫికెట్ గ్రాంటెడ్ అండర్ సబ్సెక్షన్ షెల్ బి వ్యాలిడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. ఏదైనా రెన్యువల్ కానీ, సర్టిఫికెట్ కానీ, లైసెన్స్ కానీ ఏదన్నా ఉంటే అది ఓన్లీ 5 సంవత్సరాలకి మాత్రమే పనిచేస్తుంది. ఏది, ఎఫ్‌సిఆర్‌ఏ కింద. ద ప్రయర్ పర్మిషన్ గివెన్ అండర్ సబ్సెక్షన్ 3 షెల్ బి వ్యాలిడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ proposed to be received, and such foreign contribution shall be received and utilized within such period as may be prescribed. ఈ డబ్బు ఏదైతే వాడుతున్నారో, ఈ రెన్యువల్ చేసిన ఈ కాలం 5 సంవత్సరాల కాలంలోనే వచ్చుండాలి. అందులోనే ఖర్చు పెట్టేసి ఉండాలి. రైట్. తరువాత ద సర్టిఫికెట్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ సీజ్డ్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఇఫ్, అంటే 14B, ఇందులో క్లాజ్ సబ్సెక్షన్ 14B చూస్తున్నాం మనము. ద అప్లికేషన్ ఆఫ్ ద రెన్యువల్, ద అప్లికేషన్ ఫర్ రెన్యువల్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ అండర్ అంటే రెన్యువల్ చేసుకోవడానికి ఎవరైనా అప్లికేషన్ ఇవ్వకపోతే ఆ రెన్యువల్ అనేది సీజ్ అయిపోతుంది. రైట్. సీజ్ అయిపోతుంది. ద అప్లికేషన్ ఫర్ రెన్యువల్ హ్యాస్ బీన్ మేడ్ అంటే రెన్యువల్ కోసం అప్లికేషన్ ఇచ్చారు, బట్ రిఫ్యూజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద సెకండ్ ప్రొవిజన్ టు సబ్ సెక్షన్ ఆఫ్, అంటే ఒకవేళ మీరు అప్లికేషన్ ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం ఇవ్వలేదనుకోండి, ఇక అంతే, జై హింద్. ద సర్టిఫికెట్ ఈజ్ నాట్ రిన్యూడ్ బిఫోర్ ఇట్స్ ఎక్స్పైరీ.
ఒకవేళ ఎక్స్‌పైరీ డేట్ కన్నా ముందే రెన్యూ చేసుకోకపోయినా అది ఎక్స్‌పైర్ అయిపోతుంది. నో పర్సన్ హూస్ సర్టిఫికేట్ హాస్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్ షల్ ఐదర్ రిసీవ్ ఆర్ యుటిలైజ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అన్‌లెస్ ద సర్టిఫికేట్ ఈస్ రిన్యూడ్. అలా రెన్యువల్ లేకుండా ఏ ఒక్కరు ఒక్క రూపాయి కూడా ఎఫ్‌సిఆర్‌ఏ కింద డబ్బులు తీసుకోవడం గానీ, ఖర్చు పెట్టడం గానీ, లావాదేవీలు చేయకూడదు అని చెప్తూ, తర్వాత ఏం చేస్తారో చూడండి. ద ఫారెన్ కాంట్రిబ్యూషన్ అండ్ ద అసెట్స్ క్రియేటెడ్ ఔట్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ పర్సన్ హూస్ సర్టిఫికేట్ హాస్ బీన్ క్యాన్సెల్డ్, హూ హాస్ సరెండర్డ్ ద సర్టిఫికేట్, హూస్ సర్టిఫికేట్ హాస్ సీజ్డ్. ఈ 3 పాయింట్స్ అన్నమాట. వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సెల్ అయినా సరే, సర్టిఫికేట్ సరెండర్ అయిపోయినా సరే, లేదా రెన్యువల్ దొరక్కపోయినా సరే, ఆ తర్వాత ఏం జరుగుతాయి చూడండి. డెసిగ్నేటెడ్ అథారిటీ షల్ రిటర్న్ అంటే అది ఒకవేళ మీ ఆస్తులు, భూములు, డబ్బులు, భవనాలు ఒకవేళ ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ తీసేసుకుంటే వాటిని మళ్ళీ వెనక్కి ఎలా పొందాలి అనే సెక్షన్ ఇది. రైట్? డెసిగ్నేటెడ్ అథారిటీ షల్ రిటర్న్ ద అన్‌యుటిలైజ్డ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అండ్ సచ్ ఆఫ్ అసెట్స్ వెస్టెడ్ ప్రొవిజనల్లీ ఇన్ ఇట్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. అంటే ఇంక ముందు చెప్తారట. మీరు ఒకవేళ జప్తయిపోయిన ఆస్తులు, భవనాలు, డబ్బులు ఏవైనా ఉండుంటే అయి వెనక్కి ఎలా పొందాలి, ఇంకా క్లియర్ కట్ లేదు. ముందు రోజుల్లో చెప్తారనమాట. ఇఫ్ అ పర్సన్ రిఫర్డ్ టు ఇన్ సబ్సెక్షన్ 1 fails to obtain a fresh certificate or get its certificate renewed or restored within the period referred in the subsection, the foreign contribution and the assets created out of foreign contribution shall be thereupon stand permanently vested in the designated authority. అంటే ఒకవేళ మీరు మళ్ళీ వెనక్కి క్లెయిమ్ చేసుకోవడానికి ఒకవేళ రాకపోయినా, మీరు ఫెయిల్ అయినా, లేదా ఫ్రెష్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయకపోయినా, ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కింద ఈ ఆస్తులు, భూములు, డబ్బులు ఎప్పటికీ ఉండిపోతాయి. పర్మనెంట్లీ స్టాండ్. ఇదిగోండి, పర్మనెంట్లీ కలర్ చేంజ్ చేస్తాను. పర్మనెంట్లీ. రైట్? తర్వాత ద డెసిగ్నేటెడ్ ఒకవేళ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయింది, కానీ ఎవరు క్లెయిమ్ చేయట్లేదంటే ద డెసిగ్నేటెడ్ అథారిటీ షల్ అప్లై ద ఫారెన్ కాంట్రిబ్యూషన్ అండ్ ద అసెట్స్ పర్మనెంట్లీ వెస్టెడ్ ఇన్ ఇట్ ఫర్ పబ్లిక్ పర్పస్ అండ్ మే బీ బై ఆర్డర్. పబ్లిక్ పర్పస్ కోసం కూడా ఈ ఆస్తులని తర్వాత కాలంలో ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ అనే వ్యక్తి ఉపయోగించుకోవచ్చు. రైట్? ట్రాన్స్ఫర్ సచ్ యాజ్ అసెట్స్ టు ఎనీ, ఎలాంటి ఈ ఆస్తులన్నీ కూడా ఎలాంటి మినిస్ట్రీకైనా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి డిపార్ట్మెంట్కైనా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి అథారిటీకైనా వెళ్ళిపోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కన్నా వెళ్ళిపోవచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్కైనా వెళ్ళిపోవచ్చు, లేదా లోకల్ అథారిటీస్కైనా మీ ఆస్తులు, మీ భవనాలు అవి తీసేసుకోవచ్చు. అలా కూడా కాకపోతే బి ఏంటంటే డిస్పోజ్ ఆఫ్ సచ్ అసెట్స్, వేలం వేసేస్తారు. త్రూ సేల్ or any other appropriate process in such manner as may be prescribed and credit the sale proceedings together with any unutilized foreign contribution to the consolidated fund of India. అర్థమైందండి? ఇదంతా ఎవరి బ్రెయిన్లో నుంచి వచ్చింది అని అంటే, ఎవరు రాశారు ఇది, ఎవరు డ్రాఫ్ట్ చేశారు ఇది, మీరే చూసుకోండి. ఎవరు డ్రాఫ్ట్ చేశారో. నేను చెప్పేది ఏముంది, డ్రాఫ్టెడ్ బై అమిత్ షా, న్యూఢిల్లీ 19th మార్చ్, 26th మార్చ్ అని చెప్పాను. 26th మార్చ్ కాదు, 19th మార్చ్ 2026. ఐఎమ్ సారీ ఫర్ దాట్. రైట్? फिर ये गृह राज्य मंत्री आप देख सकते हैं. ఈ పవర్స్ వగైరా ఇవన్నీ ఇంకా చాలా చెప్పారు ఇందులో. జస్ట్ మేక్ ఇట్ షార్ట్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్ టు యూ. ఓకే, గాట్ ఇట్. సో అమిత్ షా గారు ఆయన చిన్న చితకా వ్యక్తి కాదు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఆయనని మరి చాణక్యుడు కింద మనం అంటారు చాలామంది,
కొంతమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కింద లెక్కేస్తారు. రైట్? అలా ఆయన చిన్నా చితకా బ్రెయిన్‌తో ఏం కాదు. ఆయన 16 ఏళ్ల వయసులోనే ఆయన ఆర్ఎస్ఎస్‌కి వెళ్లారు. ఆర్ఎస్ఎస్‌లో ఉన్నారు. అటు తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో పనిచేశారు. అటు తర్వాత మెయిన్ స్ట్రీమ్ బీజేపీ పాలిటిక్స్‌లోకి వచ్చారు. అలాగే క్రమంగా గుజరాత్ హోమ్ మినిస్టర్‌గా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్‌లో హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆయనకేమి తెలీదు, ఆయనకేమి రాదనుకోవద్దు. హి ఈస్ వెరీ మచ్ అవేర్. బంచ్ ఆఫ్ థాట్స్‌లో గోల్వాల్కర్ గారు ఏం రాశారో అది మనకి తెలీదు. అది మనకి తెలీదు. రైట్? అది ఇప్పుడు మనం చూస్తామనమాట. మనం తెలుసుకుంటామనమాట. ఈ హూజ్ బ్రెయిన్ చైల్డ్ ఈస్ దిస్ అని. ఈ ఎంఎస్ గోల్వాల్కర్ గారు రాసిన పుస్తకం పేరు 'బంచ్ ఆఫ్ థాట్స్'. ఇందులో చాప్టర్ 17 పేరు ఇంటర్నల్ థ్రెట్స్. ఇంటర్నల్ థ్రెట్స్ ఎవరో కాదు. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. వీళ్ళు అంటే అంతర్గతంగా లోపల రైట్? మనం వాళ్ళకి ఈ హిందువులకి లేదా హిందుత్వ అనేది లేదా హిందూ రాష్ట్రానికి మనం ఒక థ్రెట్‌గా ఉన్నామట. ఆయన రాశారు. పేజ్ నంబర్ 214. సో, పేజ్ నంబర్ 214లోకెళ్ళినప్పుడు ఈయన క్రైస్తవుల గురించి ఏమి రాశారు, ముస్లింల గురించి, కమ్యూనిస్టుల గురించి మనకనవసరం. క్రిస్టియన్స్ గురించి ఈయన మైండ్‌లో ఏముందో ఒక్కసారి చూద్దాం. సో ఫార్ యాస్ ద క్రిస్టియన్స్ ఆర్ కన్సర్న్డ్, క్రైస్తవుల విషయానికొస్తే, టు అ సూపర్ఫిషియల్ అబ్జర్వర్ దే అపియర్ నాట్ ఓన్లీ క్వైట్ హార్మ్లెస్ బట్ యాజ్ అ వెరీ ఒబీడియంట్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఆఫ్ హ్యూమానిటీ. క్రైస్తవులని ఒకవేళ మనం జాగ్రత్తగా మనం చూస్తే వాళ్ళు మనకి హార్మ్లెస్‌గా కనపడతారు. అంటే ఎలాంటి హాని చేయని వారుగా కనపడతారు. ఇంకా ప్రేమాభావం కనపడ్డవారుగా మరియు మానవతావాదుల్లా కనపడతారు. దేర్ స్పీచెస్ అబౌండ్ ఇన్ ద వర్డ్ లైక్ సర్వీస్. వాళ్ళ స్పీచ్‌ల్లో సేవాభావం ఉంటుంది. లేదా మానవుడి సాల్వేషన్ అంటే నిత్య జీవం గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు. యాస్ దో దే ఆర్ స్పెషల్లీ డెప్యూటెడ్ బై ద ఆల్మైటీ టు అప్లిఫ్ట్ హ్యూమానిటీ. ఏదో వాళ్ళ దేవుడు, పరమాత్ముడు వాళ్ళని ఈ మానవులందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి ఏదో పంపించాడు అన్నట్టుగా పెద్ద కలరింగ్ ఇస్తుంటారు. అందుకని దే రన్, జాగ్రత్తగా అండర్‌లైన్ చేశాను చూడండి. దే రన్ స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ ఆర్ఫనేజెస్. The people of our country, simple and innocent as they are taken in by all these things. But what is the real and ulterior motive of Christians in this pouring crores of rupees in all these activities? ఈ కోట్ల రూపాయలు ఇక్కడ ఇండియాకి తెచ్చి ఇండియాలో దే రన్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, అనాథాశ్రమాలు ఇలాంటివి పెడుతుంటారు. లేదా వృద్ధాశ్రమాలు ఇలాంటివి పెడుతుంటారు. ఎందుకు? వాళ్ళు కోట్ల రూపాయలు ఇక్కడ మన కోసం ఎందుకు చేస్తున్నారు అనంటే, ఇది కేవలం ఒక మాస్క్ మాత్రమే అని అంటాడు. ఇది కేవలం ఒక మాస్క్. ఇట్ ఈస్ జస్ట్ అ మాస్క్. రైట్? మాస్క్ మాత్రమే అని చెప్తూ ఏమంటాడంటే, ఈ క్రైస్తవులకు గాని మనం ఒకవేళ లూజ్ ఇస్తే వాళ్ళు హిందుస్థాన్‌ని కాస్త ఫాదరిస్తాన్, అంటే క్రిస్టియన్స్‌లో ఫాదర్స్ ఉంటారు. ఎస్పెషల్లీ క్యాథలిక్స్‌లో. సో, ఇండియాని ఫాదరిస్తాన్ చేసేస్తారు అని చెప్తూ, మరి అటు తర్వాత ఈ నాగాలాండ్ ఏదైతే ఉందో, అప్పట్లో నాగాలాండ్ విడిపోయిందిలెండి 1963లో. విడిపోయిందంటే విడిపోలా, ఒక రాష్ట్రంగా ఫామ్ అయింది. రైట్? సో, ఫామ్ అయినప్పుడు అదంతా కూడా క్రైస్తవులు వల్ల, క్రైస్తవ ఫానటిక్స్ అంటే క్రైస్తవ మత ఉన్మాదుల వల్ల జరిగింది అని హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ పుస్తకంలో. హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రైట్? ఇట్ విల్ బి లిటిల్ వండర్ ఇఫ్ ఎట్ నో డిస్టెంట్ డేట్ నాగాలాండ్ ఈస్ సెపరేటెడ్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ అన్ ఇండిపెండెంట్ స్టేట్ రిడన్ అండ్ డామినేటెడ్ బై ద క్రిస్టియన్ ఫానటిక్స్. ఈ క్రైస్తవ మతోన్మాదులు అని చెప్పి ఆ పదాన్ని ఇక్కడ ఆయన వాడుతూ ఈ చాలా విషయంగా కక్కాడులేండి. ఈ పుస్తకాల్లో, ఈ పేజీల్లో మీరు చూడొచ్చు. తరువాత ఈయన ఏమన్నారంటే, ఈయన పాంప్లెట్ సర్క్యులేటెడ్, వీళ్ళు పాంప్లెట్లు కూడా సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ పాంప్లెట్‌లో ఏం ప్లాన్ ఉంది అనంటే, మొట్టమొదటగా సౌత్ ఇండియా, ద సదర్న్ పెనిన్సులా అండ్ మేక్ ఇట్ క్రిస్టియన్ డామినేటెడ్. రైట్? ఆ పాంప్లెట్‌లో ఒక పాంప్లెట్ గురించి చెప్తూ మొట్టమొదటిగా ఈ సౌత్ ఇండియా మొత్తాన్ని క్రైస్తవ
డామినేటెడ్ ఏరియాగా చేయాలి. అటు తర్వాత హిమాలయ బెల్ట్ ఏదైతే ఉందో, ఈ హిమాలయ బెల్ట్ అంతా గూడా అటు సెకండ్ స్వీప్‌లో లేదా సెకండ్ ఫేజ్‌లో క్రిస్టియన్ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి క్రిస్టియన్ డామినేటెడ్ ఏరియాగా చేయాలి అనేది మన ప్లానట. తెలుసా మీకు మీ ప్లాన్ ఏంటి అనేది? నాకైతే తెలీదు. నేను ఈ బుక్ చదివిన తర్వాత తెలుసుకున్నాను. ఓహో! నా ప్లాన్ ఇదా అని. ద హోల్ ఆఫ్ గ్యాంజెటిక్ ప్లెయిన్ ఆఫ్ ద గ్యాంజెటిక్ ద హోల్ ఆఫ్ ద గ్యాంజెటిక్ ప్లెయిన్ బిట్వీన్ పంజాబ్ అండ్ మణిపూర్ గోయింగ్ టు ముస్లిమ్స్ అండ్ పెనిన్సులా అండ్ హిమాలయ టు ద క్రిస్టియన్స్. దిస్ ఈస్ ద అబ్సల్యూట్ మక్. హీ హాస్ క్రియేటెడ్ బ్లడీ మక్. అంటే లేనిపోనివన్నీ గూడా క్రైస్తవుల మీద ఆ కాలం నుండే వీళ్ళకి సందివ్వకూడదు. వీళ్ళు హాస్టైల్ అనంటే వాళ్ళు హాస్టైల్ అంటే కరెక్ట్‌గా ఏం చెప్పను పదం. విరోధులు, రైట్? విరోధులు కిందే వస్తది కరెక్ట్ పదం. వీళ్ళు విరోధులుగా ఉంటారు. వీళ్ళు విరోధులుగానే ఉండనివ్వాలి. వీళ్ళు శత్రువులు, వీళ్ళు విరుద్ధమైన వాళ్ళు అనే మీనింగ్ వస్తుంది. ఓకేనండి. సో, ఇలా మన గురించి ఇంకా ఈ గోల్వాల్కర్ గారు ఏం రాశారో ఇంకా ముందు కూడా చూపిస్తాను చూడండి. ఓకే. ఇదేనండి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ కిందొస్తాడు. లాస్ట్‌లో మన గురించి ఏమని రాశాడో చూడండి. సో లాంగ్ యాస్ ద క్రిస్టియన్స్ హియర్ ఇండల్జ్ ఇన్ సచ్ యాక్టివిటీస్. అంటే మనమంట ఇంటర్నేషనల్ ఏజెంట్స్ అంట. ఏజెంట్స్ ఆఫ్ వరల్డ్ స్ట్రాటజీ. ఈ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే స్ట్రాటజీ భారతదేశం మీద నడుస్తుందో దానికే మనమంట ఏజెంట్స్ అంట. అందుకనే అంటారు కదా! అమెరికా ఏజెంట్స్, పాకిస్తాన్ ఏజెంట్, ఈ ఏజెంట్, ఆ ఏజెంట్, ఆ ఏజెంట్ అవి ఇవి ఈ పదాలన్నీ గోల్వాల్కర్‌వేనండి. ఈ విశ్వగురు అనే పదము, ఇవి హిందూ రాష్ట్ర వగైరా, వగైరా, వగైరా ఇవన్నీ వీళ్ళయే. ఇప్పుడు మీరు కొత్తగా వింటున్నారు. ఈ పుస్తకాల్లో ఎప్పుడో ఉన్నాయి. సో లాంగ్ యాస్ ద క్రిస్టియన్స్ హియర్ ఇండల్జ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ అండ్ కన్సిడర్ దెమ్‌సెల్వ్స్ యాస్ ఏజెంట్స్, రైట్? ఏజెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ రిఫ్యూజ్ టు ఆఫర్ దేర్ ఫస్ట్ లాయల్టీ టు ద ల్యాండ్ ఆఫ్ దేర్ బర్త్. అంటే మనమంట లాయల్‌గా ఉండమంట. అండ్ రిఫ్యూజ్ టు ఆఫర్ దేర్ ఫస్ట్ లాయల్టీ టు ద ల్యాండ్ ఆఫ్ దేర్ బర్త్ అండ్ బిహేవ్ యాజ్ ట్రూ చిల్డ్రన్ ఆఫ్ ద హెరిటేజ్ అండ్ కల్చర్ ఆఫ్ దేర్ యాన్సెస్టర్స్. దే విల్ రిమైన్ హియర్ యాజ్ హాస్టైల్స్. వాళ్ళు విరోధులుగానే ఉంటారు. అండ్ విల్ హ్యావ్ టు బి ట్రీటెడ్ యాజ్ సచ్. అంటే వాళ్ళని ఒక విరోధులుగా ఎలా అయితే ట్రీట్ చేయాలో ఆ విరోధులుగానే మనం ట్రీట్ చేయాలి అని ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ చీఫ్ రాశారు. ఇవన్నీ అమిత్ షా గారు తప్పకుండా చదివే ఉంటారు. వారు చిన్న వ్యక్తి కాదు. వారు హోమ్ మినిస్టర్‌గా ఇండియాకి. సో హీ నోస్ ఆల్ దీస్ థింగ్స్. సో క్రైస్తవమా మేలుకో. పెద్ద పెద్ద చర్చ్ పాస్టర్‌లమి అని చెప్పుకుంటున్న వాళ్ళు, మేము క్రైస్తవ లీడర్‌లము అని చెప్పుకుంటున్న వాళ్ళు, క్రైస్తవ్యానికి మేమే ప్రతినిధులము అని చెప్పుకుంటున్న వాళ్ళు, మీరు ఈ ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లు ఇప్పుడైతే జేపీసీలోకెళ్ళింది. ఇట్ మే టేక్ 3 మంత్స్ ఆర్ ఇట్ మే టేక్ 1 ఇయర్. మినిమమ్ 3 మంత్స్, మాక్సిమం 1 ఇయర్, రైట్? ఆ తర్వాత ఏం చేస్తారు? ఒకటొకటి గిఫ్ట్ ఇచ్చేస్తారా? ఇన్ని సంవత్సరాలుగా అంటే రైలీ మూర్ ఏమన్నాడు? క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా సిన్స్ సెయింట్ థామస్ ది అపోస్టల్ ట్రావెల్ టు ద మలబార్ కోస్ట్ జస్ట్ డికేడ్స్ ఆఫ్టర్ ద రెజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తోమా కాలమును నాటి ఆ మలబార్ చర్చ్, లేకపోతే పాలక్కాడు చర్చ్, లేకపోతే కొడంగనూరు ఏదో సమ్ ఊరు ఉంటుందిలెండి. నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్‌గా. ఆ చర్చిలు అవి గూడా ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఒకవేళ వచ్చి ఉంటే అయన్నీ గూడా జప్తయిపోతాయి. అయన్నీ గూడా. ఇవి ఎంత పాతది? ఎన్ని వందల సంవత్సరాల క్రితంది? ఎన్ని వేల సంవత్సరాల క్రితంది? అయన్నీ ఏం క్లాజులు లేవాడ? లైసెన్స్ రద్దయిందా? లేదా లైసెన్స్ వాళ్ళు ఇవ్వలేదా? లైసెన్స్ యొక్క డేట్ ఎక్స్‌పైరీ అయిపోయిందా? డైరెక్ట్ ఇదిగోండి మీకు మీ ఫోటో ఇక్కడే చూపిస్తుంది. ద బిగ్ చేంజ్. వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ ఆర్గనైజేషన్ స్టాప్స్ హావింగ్ ఎఫ్‌సిఆర్‌ఏ సర్టిఫికేట్. ఎఫ్‌సిఆర్‌ఏ సర్టిఫికేట్ లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా, సరెండర్ అయినా, రెన్యువల్ అవ్వకపోయినా, ఒకవేళ అప్లై చేయకపోయినా మీ యాసెట్స్ అన్నీ అంతే.
క్రైస్తవ పెద్దలారా, ఒక లవ్ లెటర్ ఇచ్చేసి అమిత్ షా గారికి మీరు మళ్ళీ మీ కలుగులోకెళ్ళిపోయి నిద్రపోతే కుదరదు. ఎందుకంటే ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు ఊరికే రాలేదు. ఊరికే రాలేదు. ఇది ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ అనేది ఏంటి అనంటే కన్క్లూజన్ నేను చెప్తున్నాను. ఒక బ్రాహ్మణికల్ ఐడియాలజీ, సావర్కర్ ఐడియాలజీ, గోల్వాల్కర్ ఐడియాలజీ ఇవన్నీ కలిపితే ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు. రైట్? సో, ఇంకా ఇంట్లో కూర్చొని నిద్రపోతారో, లేదా మీ చర్చిలో వాళ్ళని మీరు చైతన్యవంతపరిచి మరి రోడ్ల మీదకి దిగుతారా? లేదా మీరు గూడా జంతర్ మంతర్ దాకా వెళ్ళే ప్లాన్‌లేమన్నా యేస్తారా? అది మీ ఇష్టం. విషయాన్ని చెప్పటం నా డ్యూటీ. నేను చెప్పా. క్రైస్తవ పెద్దలకు, క్రైస్తవ నాయకులకు, బడా పాస్టర్లకు, కార్పొరేట్ బడా పాస్టర్లకు అందరికీ నా విజ్ఞప్తి. ఇక చాలు గాఢ నిద్రని మనం నటించింది చాలు. ఇప్పుడైనా సరే మేల్కోకపోతే మీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఏది బడా పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు, లేకపోతే జీసస్ కాల్స్, లేకపోతే మన సతీష్ కుమార్ గారు లాంటోళ్ళు, వాళ్ళు అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ గూడా డేంజర్‌లోనే ఉంటాయి. మెల్లి ఈ చిన్న చిన్న సంఘాలు ఎంతసేపు నలుగురు గుండాల్ని పంపించి 4 దాన్ని "రేయ్! ఏందిరా ఇక్కడ నీకు లైసెన్స్ లేదు, పాడు లేదు, లేకపోతే నీకు పర్మిషన్ లేదు, పాడు లేదు" అని చెప్తే అంతే ఎళ్ళిపోతాడు చిన్న చిన్న పాస్టర్‌లు. ఏముంది? వాళ్ళు పెద్ద తలనే యేసుకుంటున్నారు ఇప్పుడు. పెద్ద తల మీదే వాళ్ళు ఎయిమింగ్ పెట్టారు. మీరు అర్థం చేసుకోకపోతే ఇక మీ ఇష్టం. పాస్టర్లు, క్రైస్తవ పాస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పటం నా బాధ్యత. నేను చెప్పాను. ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ అంటే ఏంటి నేను చెప్పాను. దాని నేపథ్యం చెప్పాను. ప్రస్తుతం ఎన్నిటికి రిజిస్ట్రేషన్ లేదు, ఎన్నిటికి రిజిస్ట్రేషన్ ఉంది, ఎన్నిటికి మరి రిజిస్ట్రేషన్ క్యాన్సెల్ గూడా అయిపోయింది. లేదా ఎక్స్‌పైర్ అయిపోయింది. ఆ ఫిగర్స్ నేను చెప్పాను, చూయించాను. ఇది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం. ఈ లక్షల కోట్ల రూపాయలు ఏదైతే మన భారతదేశ వాస్తవ్యుల కోసం, తన పిల్లల కోసం దేవుడు ఏదైతే మన కోసం ఈ ఫండ్స్ మరి రప్పించి, తెప్పించి, చర్చీలను కట్టించి, క్రైస్తవ ఇన్‌స్టిట్యూషన్‌లు పెట్టించి, అనాథాశ్రమాలు, హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ పెట్టించాడో, అవన్నీ అప్పనంగా దేవుడు ఇచ్చినవి మరి ఇచ్చేసి గిఫ్ట్‌గా గమ్మున ఇంట్లో కూర్చుంటారా? చాయిస్ ఈస్ యువర్స్. ఎందుకంటే బాబ్రీ మసీద్ అనేది అది ముస్లింల అసెట్. దాన్ని అదరా కూలగొట్టారు. కూలగొట్టి రాముడు మందిరం కట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిలు ఎన్నో ఉన్నాయి మన ఇండియాలో. పెద్ద పెద్దయి అసలు లక్షల కోట్లు అన్ని సిటీ మధ్యలో ఉంటాయి. అన్ని సిటీ మధ్య యూ గో టు ఎనీ సిటీ. మీరు బెంగుళూరు ఎళ్ళండి, ఢిల్లీ ఎళ్ళండి, బాంబే ఎళ్ళండి, కలకట్టా ఎళ్ళండి, హైదరాబాద్ రండి, విశాఖపట్నం ఎళ్ళండి, వైజాగ్ ఎళ్ళండి, విజయవాడ ఎళ్ళండి. యూ గో టు ఎనీవేర్. ఈ క్రిస్టియన్ ఆస్తులు ఏవైతే బ్రిటిషోళ్ళ కాలం నుంచి బ్రిటిషోళ్ళు అనట్లా నేను. మిషనరీలు కట్టించారో అవన్నీ గూడా ఫారెన్ ఫండ్ నుంచి ఆ కాలంలో వచ్చినవేగా. అయి ఎప్పుడొచ్చినాయి అని గాదు. మరి ఇప్పటికి చిన్న చితకా అమౌంట్ మరి చర్చ్ యాక్టివిటీస్ కోసము వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ అండర్ ఎఫ్‌సీఆర్‌ఏ. ఇప్పుడు అయన్నీ ప్రణాళికాబద్ధంగా లాగేసుకుంటారు. ఎందుకంటే బాబ్రీ మసీద్ లాగా ప్రతి ఒక్క చర్చ్ మీదకెళ్ళి దాడి చేసి మా దేవుడు ఇక్కడే పుట్టాడని చెప్పడం ఇంపాసిబుల్ కాబట్టి. ఈ బద్ధమైన ఈ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మరి దాని గురించి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాలి. నాకు తెలీదు బ్రదర్ అంటే కాదు, తెలుసుకోండి. అబ్బే! మాకు తెలీదు బ్రదర్. వామ్మో! ఇదేంది బ్రదర్ అసలు అబ్బో! ఇది మీరు చెప్పేది నిజమేనా బ్రదర్? నేను డైరెక్ట్‌గా అమెండ్మెంట్ యాక్ట్‌నే చూపిచ్చాను. డైరెక్ట్‌గా అమెండ్మెంట్
యాక్ట్ అంటున్నాను సారీ. బిల్లునే చూయిచ్చాను. దాన్ని డ్రాఫ్ట్ చేసిన వారెవరో చూపిచ్చాను. ప్రస్తుతం ఏమేం జరుగుతున్నాయో చూపిచ్చాను. ఫిగర్స్ చెప్పాను. ఏ బిల్లు ఎన్నెన్ని నిమిషాల్లో టకా, 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 టకా మరి ఎన్ని సెకండ్స్‌లో, మినిట్స్‌లో వాళ్ళు అప్రూవల్ చేసుకున్నారో మీరు చూశారు. అబ్ కీ బార్ 400 బార్ పార్ అని అన్నారు. ఒకవేళ 400 సీట్లు గాని వాళ్ళు వచ్చుంటే ఆగేవాళ్ళా? జేపీసీకెళ్ళేదనుకుంటున్నారా? ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు 2 ఏళ్ల క్రితమే వచ్చేసేది. ఇంకా వాళ్ళ ఇష్టం 400 మంది 2/3 ఆఫ్ మెజారిటీ వాళ్ళదే గాబట్టి ఎవ్వడు ఏమి జేసుకోలేడు. ఇప్పుడేదో కొంచెం టైం బాగాక జంతర్ మంతర్‌లో ఏదో జరిగింది. అంటే ఏదో జరిగిందంటే ఏదో జరగలేదులెండి. గట్టిదే జరిగింది. తర్వాత మళ్ళీ రామ మందిరంలో ఇది జరిగింది. దొంగతనం జరిగింది. ఇథనాల్ ఒక విషయం. లక్నో కాన్పూర్ హైవే ఏదైతే ఉందో 4,700 రూపాయలతో కట్టిన వాటిల్లో గొ మరి రంధ్రాలు పడ్డాయి. నితిన్ గడ్కరీ గారి అండర్‌లో. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సమాధానం చెప్పుకోలేక ఎఫ్‌సీఆర్‌ని జేపీసీలో పెట్టారు. ఒకవేళ 400 వచ్చుంటే ఏంటి పరిస్థితి? ఆ! ఏం లేదులే బ్రదర్ ఇప్పుడొస్తే వచ్చిందిలే. ప్రేయర్ చేసుకుందాం బ్రదర్ ఇంట్లో. ప్రేయర్ చేయాలి. చేయొద్దనట్లేదు. మనం కార్యాచరణ గూడా చేయాలి. దీన్ని ముందుకు నడిపించాల్సింది క్రైస్తవ పెద్దలే, క్రైస్తవ నాయకులే, బడా పాస్టర్‌లే. ఇప్పుడు ఇంతమందిని నేను అడిగాను ఎఫ్‌సీఆర్ అంటే ఏంది తెలుసా అండి? ఎఫ్‌సీఆర్ అంటే ఏంది తెలుసా అండి? అంటే తెలీదనే చెప్తున్నారు. ఐయామ్ డామ్ ష్యూర్ ఇవన్నీ విషయాలు ఎంతోమంది పాస్టర్స్‌కి కూడా తెలీదు. ఐయామ్ డామ్ ష్యూర్ అబౌట్ థట్. ఈ బ్రెయిన్ చైల్డ్ ఎవరి బ్రెయిన్ చైల్డ్ ఇది? వాళ్ళ భావజాలం ఏంటి? వాళ్ళ వాళ్ళ గ్రంథాలైన మనుస్మృతిలో ఏం రాసుకున్నారు? సావర్కర్ గారు ఏమి రాశారు? గోల్వాల్కర్ గారు ఏమి రాశారు? మన మీద వాళ్ళు ఏం ఆలోచన కలిగి ఉన్నారు? ఆల్రెడీ ఎన్ని చర్చిలు అండ్ ఎన్‌జీఓస్ అన్‌లైసెన్స్‌డ్‌గా లేదా అన్‌రిజిస్టర్డ్‌గా ఎక్స్‌పైర్ అయిపోయిన సర్టిఫికేట్స్‌తో ఉన్నాయి. ఇప్పుడెన్ని యాక్టివ్‌గా ఉన్నాయి. అవన్నీ ఎన్ని లక్షల కోట్లు ఒక్కసారి ఆలోచించుకోండి. సో, ఇప్పటిదాకా మరి చాలా చక్కగా విన్నారు మీరందరూ. నేను శాయశక్తులా క్లియర్‌గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఓపికగా టైం తీసుకొని చెప్పాను. మరి మీరు గూడా మీలో మీరు మాట్లాడుకోండి. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోండి దీని గురించి. రేపటి రోజున ఈ ఎఫ్‌సీఆర్‌ఏ వస్తే ఏంటి పరిస్థితి? బయట నుంచి అలాగే అంత క్లీన్‌గా కనపడుతుంది. అరే! ఏం లేదండి ఎఫ్‌సీఆర్‌ఏ ఏం లేదు. ట్రాన్స్‌పరెన్సీ కోసం అండి ఊరికే అట్లా తెచ్చాం అంతే. ఊరికే మన దేశ సెక్యూరిటీ కోసం, ట్రాన్స్‌పరెన్సీ కోసం, అకౌంటబిలిటీ కోసం అంతే. అకౌంటబిలిటీ కోసం, ట్రాన్స్‌పరెన్సీ కోసం తెస్తే మరి లోపల ఉన్న క్లాజ్‌లో ఏం రాశారు? జప్తు చేసేసుకోవటం ఏంటి? అమ్ముకోవడం ఏంటి? వేరే మినిస్ట్రీకి ఇచ్చేయడం ఏంటి? లేదా వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి? అది అంటే అంటారు గదా! ఎవడబ్బా సొమ్ము అని ఏదో సంథింగ్ అలా ఏదో అంటారు గదా! ఎవరి సొమ్ము ఎవరు పంపించారు? ఎవరు ఎందుకు స్వాధీనం చేసుకుంటారు? ఎవరు ఎందుకు అమ్ముకుంటారు? ఇవన్నీ గూడా మరి అందరూ చక్కగా మీరు ఆలోచించండి. ఎవ్రీబడీ షుడ్ థింక్ ఆలోచన చేయాలి. అనాలిసిస్ చేయండి విషయాల్ని. అప్పుడు చక్కగా మీకు విషయాలన్నీ అర్థమవుతాయి. ఇలాంటి సమస్యల్ని మనం జ కన్‌జాయిండ్‌గా, కన్‌జాయిండ్‌గా అంటే ఆహ్, నేను బాప్టిస్ట్‌ని, నేను లూథరన్‌ని, మాది ఆంధ్ర బైబుల్ అయ్యో! మేము హెబ్రోన్ అండి. అర్రెర్రే! అవునా! మేము మెథడిస్ట్ వాళ్ళం సార్. అరె! మేము పెంతెకోస్తోళ్ళం సార్. మేము మాట్లాడం సార్. మీరు సాతానులు సార్. మీరంతా వేరు, మేమంతా వేరు సార్. మా చర్చిలో అందరూ దేవదూతలే ఉంటారు సార్. మీ చర్చిలో అందరూ సాతానులే ఉంటారు. ఇలాంటియి ఆపేయండి ఇంకా చాలు. ఇట్స్ ఇనఫ్. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. Every church follows our Lord and Savior Jesus Christ. Every church follows the same Bible. Every church follows the same teachings of Jesus Christ. We are all one. We are all one. In Christ, we are all one.
మనమందరము గూడా నేను ఓపెన్‌గా చెప్తున్నా. మనమందరం గూడా బంధువులమే. మనమందరం గూడా చుట్టాలమే. రక్త సంబంధం ఉంటేనే చుట్టాలా? ప్రభు రక్తాన్ని నమ్ముకోలా మనందరం? మనందరం బంధువులం కాదా? మరిప్పుడు మధ్యలో నేను బాప్టిస్ట్‌ని, నేను మెథడిస్ట్‌ని, నేను లూథరన్‌ని, నేను హెబ్రోన్‌ని, నేను పెంతెకోస్తుని ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఆ ట్రాష్‌ని మన బ్రెయిన్‌లోంచి తీసేయండి. కలిసికట్టుగా ఉండండి. చర్చిల్లో మాట్లాడుకోండి. పాస్టర్ గారులతో మాట్లాడుకోండి. దీని మీద వీలైతే చిన్న చిన్న రీల్స్ చేయండి. వీడియోస్ చేయండి. మీమ్స్ చేయండి. ఏం చేస్తారో చేయండి. బట్ క్వైట్‌గా ఉండొద్దు. డోంట్ బి క్వైట్. ఒకవేళ జేపీసీ నుంచి పాస్ అయిపోయి వచ్చిందనుకో అప్పుడేం చేస్తారు? ఏం చేస్తారు? గాడ్ ఓన్లీ నోస్. సో, ఐ డోంట్ వాంట్ టు బి సీరియస్. నేనేం సీరియస్‌గా ఏం చెప్పట్లేదు. కానీ సీరియస్‌గానే చెప్తున్నా. అంటే నేను భావోద్వేగాలతో చెప్పట్లేదు. ఒక కమిట్మెంట్‌తో చెప్తున్నా. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, మరి ముఖ్యంగా క్రైస్తవుడిగా చెప్తున్నా. ఏది ఏమైనా నేను క్రైస్తవ పక్షపాతినే. క్రైస్తవ్యం ఒ హ్మ్. ట్రబుల్‌లో ఉన్నా, ప్రాబ్లమ్‌లో ఉన్నా, నాకు ప్రాబ్లమ్ వచ్చినట్టు కాదా? నేను ప్రాబ్లమ్‌లో ఉన్నట్టు కాదా? అన్యాయంగా మన ఆస్తుల్ని మరి జప్తు చేసేసుకొని, మరి కునేలాగా ఓపెన్‌గా చక్కగా వీళ్ళు బిల్స్ గూడా తీసుకొస్తున్నారు అనంటే, ఇవన్నీ విషయాలు తెలుసుకొని గూడా మనం సైలెంట్‌గా ఉన్నామంటే, మనం ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? ప్రభువుని మోసం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. థాంక్ యూ. ఇప్పటిదాకా ఈ లైవ్‌ని చక్కగా విన్నారు. ఎన్నో విషయాలు నేను చెప్పాను. మీరన్నీ అర్థం చేసుకుంటారని, నేను చెప్పిన విషయాలు అర్థం కాకపోతే ఈ లైవ్‌ని మళ్ళీ చూడండి. మీ చర్చి పాస్టర్‌ల దగ్గర నుండి, మీ సంఘస్థుల దగ్గర నుండి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి, మీ బంధువుల దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో లింక్‌ని మీరు షేర్ చేయండి. వాళ్ళతో పర్సనల్‌గా మాట్లాడి ఈ లైవ్ చూడండి, లేదా ఈ వీడియో చూడండి. ఇందులో కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఏం కార్యాచరణ చేద్దాము? ఏం కార్యాచరణ చేస్తే బావుంటుంది? మన వాయిస్ బయటికి రావాలి అని మీరందరూ మాట్లాడుకుంటారు అని నమ్ముతూ, అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారు. మీ అందరూ గూడా తప్పకుండా కామెంట్స్ పెడతారు అని నమ్ముతూ, మీ బ్రదర్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. గుడ్ ఈవెనింగ్. ప్రైజ్ ద లార్డ్. జై హింద్. జై భారత్.